సినీ గేయ రచయితగా ప్రాచుర్యం పొందినా కూడా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు ఏమిటంటే మా అమ్మ చెప్పిన విషయాలు ఇవి. ఆయనకి వేదకవి అని బిరుదుంది. మన దగ్గర వేదకవి, అభినవ కవి ఉన్నారు ఈరోజు. ఆయనలాగా ప్యారడీలు ఇంకెవరు రాయలేరు. ప్యారడీ కింగ్ ఆయన ప్యారడీ కింగ్ అని కూడా అంటారు. ఎన్నో శతకాలు రాశారండి ఆయన. ఎంతమందికి తెలుసు ఆయన శతకాలు రాశారని. ఆయనది సాయిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఒక శతకం రాశారు ఆయన. నైమిషారణ్య వెంకటేశ్వర స్వామివారి మీద కూడా శతకం రాశారండి. పద్యాలు శతకమే కదండి, శతకమే రాశారు. అంటే తప్పు చెప్పకూడదని కరెక్షన్స్ చేసుకుంటున్న అమ్మ ఫోన్లో చెప్పింది ఎంతవరకు కరెక్ట్గా విన్నానో అని తెలీదు. సో ఈ సాయంత్రం ఆయన సమక్షంలో ఆయన రాసిన సినీ పాటలు పాడుకుంటూ వాటి గురించి ముచ్చటిస్తూ సరదాగా హాయిగా గడపడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్ట్రెస్ బస్టర్ వెన్స్డేస్ సార్థక నామధేయం. మిడ్ వీక్లో మన ఉద్యోగాల నుండి కొంచెం ఆట విడుపు కోసం కాసిని పాటలు హాయిగా పాడుకుంటే అంతకంటే స్ట్రెస్ రిలీఫ్ ఏముంటుంది చెప్పండి. అందుకని స్టార్ట్ చేసింది ఈ స్ట్రెస్ బస్టర్ వెన్స్డేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్ ఆదిత్య, స్వాగతం. బాలాదిత్య కూడా వచ్చేసారు కాబట్టి మన ప్రార్థనా గీతంతో మొదలెడదాము. అది పాడిన తర్వాత దాని గురించి ఒక చిన్న 2 మాటలు గురువుగారు కూడా చెప్తారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. వక్రతుండవే ఓంకారమై విభుదులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ధన్యవాదాలు. ఈ పాట గురించి మేము మొన్న వెళ్ళినప్పుడు గురువుగారు ఒక చాలా మంచి ఫైండింగ్ చెప్పారు. ప్రతి సింగింగ్ షోలో ఇది ఒక ఓపెనింగ్ ప్రేయర్ గీతం అయిపోయింది. గురుగారు, మీరు అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం మనందరినీ ఇక్కడ కలుసుకోవటం. నాకైతే మా ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వచ్చినట్టుగా ఉంది ఇక్కడికి రావటం. అంత దగ్గర, మీరు కూడా అంత దగ్గర వాళ్ళు. ఇక్కడ మీ ముఖాలు చూస్తుంటేనే తెలుస్తుంది మీకు నాకు చాలా మంచి సంబంధం ఉంది. అదేమిటంటే సంస్కారం. నేను సంస్కారవంతుడని నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో మీకు కూడా ఆపాదిస్తున్నాను. అది ఒక నాగరిక సమాజానికి ప్రతీక. ఇప్పుడు ఇలా మీరు సభ చేయటం, ఒక ఔత్సాహికంగా ఎన్నో చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక ఉత్సాహంతో చేసేది వేరు. దాని వెనకాల ఒక సంప్రదాయము, సంస్కృతి, కొన్ని విలువలు, వీటిని పాటిస్తూ మీరందరూ కూడా ఇలా చక్కగా ఇలా సభలు జరపటం, రావటం, రసజ్ఞులు, నేను ప్రోత్సహించేవాళ్ళు, చేసేవాళ్ళు, మీ అందరూ చాలా సదాశయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా నిర్వహించేటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మీరందరూ కూడా మహోన్నతమైనటువంటి స్థితికి ఈ సంగీత సాహిత్యాల్లో చేరుకోవాలని కోరుకుంటున్నాను. అనంతలక్ష్మి గారు నాకు చాలా ఆత్మీయురాలు. ఆవిడ మాకు అక్కయ్య లాంటిది. వాళ్ళ అనంతలక్ష్మి గారి కుమార్తె ఆవిడ ఫోన్ చేసి, రాధాకృష్ణవేణి గారు, మేము ఇలా ఈ కార్యక్రమాలు చేస్తుంటామండి, పూర్వ కవులవి, ఇప్పుడున్న కవులవి పాటలు ఒక రోజున వారి పాటలే తీసుకుని పాడి కాస్త వ్యాఖ్యానం అది చేసి
వారిని పిలుస్తాము. అలా మీ పాటలు కూడా రేపు 9వ తారీఖు నాడు మేము చేసుకోవచ్చా అని ఆవిడ అడిగింది. చాలా సంతోషం అని చెప్పాను. ఒకటి ఏమిటంటే చేసే కార్యక్రమం చేసేది అనంతలక్ష్మి గారి అమ్మాయి, రెండవది నా పాటలు. రెండు సంతోషకరమైనవే. ఇట్లా ఎప్పుడు నా పాటలు చెయ్యాలని అమెరికాలో చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు చేయలే. మొట్టమొదటి మీరే చేస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ పాట జై జయ శుభకర వినాయక పాట కూడా చాలా బాగా పాడారు, ఇద్దరూ బాగా పాడారు. చాలా మహోన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారు మీరిద్దరూ కూడా. దీంట్లో కళలు చూపును నీ వైభవంగా, కళలు చాటును అలా చిన్న చిన్నవి జాగ్రత్తగా చూసుకుని, నాలాంటి వాడి పాటలు పాడేటప్పుడు కొంచెం సరే చూసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా సంతోషం. ఇది చిన్న పిల్లలకి వినాయకుడే వచ్చి తన గొప్పతనం చెప్పేటువంటి సన్నివేశం కనుక మీ అందరికీ తెలుసు కనుక దాని గురించి వ్యాఖ్యానించే సమయం వృధా చేయను. ఆ సన్నివేశానికి అట్లా రాసే అవకాశం కలిగింది. అది నిజంగా వినాయకుడి అనుగ్రహం. ఈ పాట వచ్చేంత వరకు కూడా మనం 1999లో రాశాను ఇది. నేను 2000 సంవత్సరంలో దేవుళ్ళు సినిమా విడుదలయ్యింది. ఈ 99వ సంవత్సరం వరకు కూడా అప్పటికి ఇంకా కాలం ఇంత మారలేదు, అంటే ఇంత ముదరలేదు. 25 ఏళ్ల లేతగానే ఉంది ఇంకా వెనకాల. ఆ సమయంలో ఎవరన్నా సంగీత కచేరీలు చేస్తుంటే వాతాపి గణపతింబజే పాడేవాళ్ళు. ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన పాడి తర్వాత ఈ సినిమా పాటలు ఇవన్నీ వరుసగా పాడేవాళ్ళు. ఈ పాట వచ్చిన తర్వాత ఆ ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనకి విశ్రాంతి ఇచ్చి ఈ పాటకి ఎక్కువగా బాగా పని పెట్టారు అందరూ కూడా. అలా అది నిజంగా వినాయకుడి అనుగ్రహం. చాలా ఈ పాట వింటుంటే అనిపిస్తుంది జన్మధన్యమైంది. అంటే ఏవో వస్తాం సినిమాకి, ఎన్నో పాటలు రాస్తాం, అది వృత్తిగా స్వీకరిస్తాం, అది బ్రతుకు తెరువు అవుతుంది, దానివల్ల పేరు వస్తూ ఉంటుంది. కానీ అది ఆ పేరు కాదు, అది ఎప్పటికప్పుడే. కానీ ఈ పాట 25 సంవత్సరాలుగా వినాయక చవితి వచ్చింది అంటే అలా మారుమోగుతూ ఉంటుంది. గణపతి నవరాత్రులు అలాగే చాలామందికి రింగ్టోన్గా ఉంటుంది. పొద్దున్నే కారులో పెడుతూ ఈ పాట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా, తెలుగు వారందరూ. అలాంటి ఈ పాట రాయించినందుకు కోటి రామకృష్ణ గారికి, ఆ నిర్మాతలు హరిరామ జోగయ్య గారు, కరాటం రాంబాబు గారు అని, ఆయన కరాటం రాంబాబు గారు కూడా నిర్మాత. ఆయన అంటాడు, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. అది పాడతారా? ఉందే? పాడతారు కదా, అప్పుడు చెప్తాను. చాలా చాలా చక్కగా పాడారు. మళ్ళీ మీ పాటలు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అంటే యాక్చువల్లీ ఇది 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం, వారం నుంచి. ఆ చిన్న తప్పు దొరికింది, క్షమించండి. చెప్పాలి మీరు. అవునవును, కరెక్టే. అంటే గురువుగారు రాసే పాటల్లో పదాలు ఆయన చాలా ఆలోచించి, ప్రాస, ఇందాక మా అమ్మ కూడా చెప్తుంది, అసలు ప్రాస ఆయనలాగా ఎవరు రాయలేరు అని. సో ఆ ప్రాస ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి మనం పదాలు చూసుకొని పలుకుతామండి జాగ్రత్తగా. నెక్స్ట్ పాట పాడడానికి రాగరంజిత రవీంద్ర గారు వస్తున్నారు. నమస్తే. నేను మిమ్మల్ని అబుదాబిలో చూశానండి, దుబాయ్లో. రీసెంట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా నాకు ఈ ఛాన్స్ రాలేదు, మీ ఎదురుకుండా పాడే ఛాన్స్. చాలా సంతోషంగా ఉంది. చేతులు చాలా వణుకుతున్నాయి, ఫస్ట్ టైం మీ ఎదురుకుండా పాడుతున్నాయి. తప్పులు పాడితే క్షమించారు. మదమత్సర క్రౌరములే మా నుంచి తొలగించు, సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయమురా. శ్రీరామలే రావు రామ ఇలలో పెను చీకటి మా పగరా, సీతారామ చూదేవి మహిమా. ట్రాక్ మనకి ఇక్కడ దాకే ఉంది, కానీ రెండో చరణం
అది యాక్చువల్లీ అందం పాటది. అది ఒక్కసారి పాడతావారా రంజిత? తప్పగా. తాంబూల రాగాల ప్రేమామృతం తమకించి సేవించే తరుణం, శృంగార శ్రీరామ చంద్రోదయం, ప్రతిరేయి వైదేహి హృదయం, మౌనం కూడా మధురం, సమయం అంతా సఫలం, ఇది రామ ప్రేమ లోకం, ఇలా సాగిపోవు స్నేహం, ఇందులోని మోక్షం రవిచంద్రులింక సాక్ష్యం, ఏనాడు వీడిపోని బంధము, శ్రీరామ రామ రఘురామ పిలిచే సమ్మోహన సుస్వరమా, సీతాభామ ప్రేమారాధనమా, హరికే హరిచందన బంధనమా, శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం, శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం, ఏనాడు వీడిపోని బంధము. సారీ, పర్లేదు. ఈ పాట కొంచెం వెనక ట్రాక్ లేకుండా పాడడం చాలా కష్టం. రవీంద్ర భట్, రాగరంజిత. భట్ గారు తెలుసు, రవికుల భట్ అండి, రవీంద్ర భట్ గారు, రాగరంజిత. చాలా విశేషమైనటువంటి పాట, విశేషమైన సన్నివేశం ఇది. వీటన్నిటికీ చెబితే నాతో మీకు ఎంత మంచి వినోదము, ఆహ్లాదము, రసానందము కలుగుతుందో అంత సమస్య కూడా ఉంది నాతో. కారణం ఏంటంటే నాకు మైక్ చేతికి ఇచ్చిన తర్వాత మీ సమయం అయిపోతుంది. అందుకని చాలా గొప్ప పాట. దీంట్లో అంటే మీరు మ్యూజికల్గా బాగా చేసేటువంటి వాళ్ళు కనుక దీంట్లో ఉన్న ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దర్శనమును కోరి మొట్టమొదటి చరణం ఉంది కదా, అది చాలా పైన ఉంటుంది కదా, నోటు పైన ఉంటుంది కదా ఏమండి, మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు కదా పాడటానికి. కానీ నేను చెప్పి దర్శనం కోరితే ఎవరన్నా సరే తనే దగ్గరకు వస్తాడు రాముడు అని. అంటే చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా, ప్రసన్నంగా ఉండాలి భావం. కానీ భావమేమో ప్రసన్నంగా ఉంది, స్వరమేమో తీవ్రంగా పైన ఉంటుంది. తొలుతనే ఎదురేగి ముందే తనే ఎదురొచ్చేసి అందరినీ పలకరించే ప్రియవాది అని. అది ప్రియవాది అని మీరు గొంతు మిగుల్చుకుని పాడాలి. ట్యూన్కు రాస్తే ఉండే ఇబ్బందులు ఇవన్నమాట. ఎంత మహానుభావుడు ట్యూన్ కట్టినా కూడా సన్నివేశానుగుణంగా వాళ్ళు ఒక ఎమోషన్లో వాళ్ళు ఆలోచించి వాళ్ళు దాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళ సృష్టి అలా ఉంటుంది. రాయాల్సిందేమో ప్రసన్నమైనటువంటి భావం, ఇచ్చినటువంటి ఏమో తీవ్ర స్వరాలతో చేశారు. చేసినప్పుడు అది ఆ సన్నివేశం రక్తి కడుతుంది. ఎందుకంటే భావం మహాశక్తివంతమైంది. శబ్దం ఎంత శక్తివంతమైందో భావం అంతకన్నా గొప్పది. భావంతో అది మొత్తం ఆ సన్నివేశం అది రక్తి కడుతుంది. కానీ తర్వాత పాడుకునేటప్పుడు ఇట్లా ఇబ్బందులు ఎదురవుతాయి మీకు. అంటే మీకు చెబుతున్నారు, దీంట్లో ఇబ్బంది ఉందా లేదా మీకు ఆ పాట పాడేటప్పుడు? తర్వాత ఉండదు. ప్రేమ స్వరమై జేమ స్నేహకరమై మేలు వసగునులే, అందరూ ఒకటేలే, రామునికి ఆదరం ఒకటేలే, సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగడుదులే. అది హాయిగా ఉంటుంది. పైన మాత్రం దీన్ని ఎలా రాయాలంటే పాపం మహానుభావుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు నాకు చెప్పారు, మా హరిషడ్ వర్గాలు మమ్మల్ని వాటిని పోదురోలేలాగా నువ్వు మమ్మల్ని కాపాడేందుకు, రక్షించేందుకు, మాకు జ్ఞానం ప్రసాదించేందుకు నువ్వు లే అని అట్లా ఏదన్నా రాయండి. ఎందుకనంటే నువ్వు లే, మేలుకో మేలుకో ఇవన్నీ చాలా వచ్చాయి అని ఆయన చెప్పారు. అందుకని నేను మా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి అని నేను అలా రాశాను. నేను అంటే రాయించేటువంటి వాళ్ళ సంస్కారము, వాళ్ళ ఆలోచనని బట్టి కూడా కవి ఎదుగుతాడు. ఇంకా అద్భుతమైనటువంటిది రాసే అవకాశం ఉంటుంది. చాలా బాగా పాడారమ్మా రాగరంజిత, రవీంద్ర భట్ గారు.
చాలా భట్టుగారికి పట్టుంది. నెక్స్ట్ నేను నటరాజ్ గారు పాడబోతున్న పాట మహర్షి చిత్రం కోసం రాసిన పాట, కానీ అది సినిమాలో లేదు. నిన్న మొన్న మనం కలిసినప్పుడు అనుకున్న పాట గురుగారు. సరసులకు సహజములు ప్రాభవాలలో నవశోభనాల జాడ రాగదే రాగమై రాధవై సన్న జాజి మల్లి కన్నె సోకులన్నీ ప్రేమ కైతలల్లి పాల బుగ్గ పైన రంగవల్లి. ఇది టిపికల్ వంశీ గారి స్టైల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఒక లైన్ లాగా వస్తుంది. అవును, ఇది పాట రాయించుకున్నారు కానీ తర్వాత అది సినిమాలో చిత్రీకరణ చేయలేదు. ఈ పాట ఇంత బాగుందని అనిపిస్తుంది ఇప్పుడు నాకు వింటుంటే, ఎందుకంటే ఎవరు పాడలేదు ఇది. మీకు అదే బాపు గారు ఒకసారి అన్నారు, ఆ పాట మీరు రాశారా, బాగుందండి అన్నారు బాపు గారు. సరే, నేను ఎప్పుడు మళ్ళీ వినబడే పాటలే మనకి చెవిన పడతాయి అదే అనుకుంటాం, కానీ నేను కూడా మంచి పాటలే రాశాను అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం. అంటే కావ్యాలకే శ్రీకారమై కస్తూలి తాంబూలం ఇవి అని అప్పుడు రాశాను. అంటే పర్వాలేదు, అంటే అప్పటికి ఇంత వయసు లేదు కదా నాకు, ఇప్పుడు అందుకే ఆశ్చర్యంగా ఉంది. బాగుంది, చాలా సంతోషం, బాగా పాడారు. ఇంకోటి ఏంటంటే, ఈ పాటని ఇష్టపడుతున్నారంటే ఎవరన్నా సరే హృదయం చాలా సున్నితంగా ఉండాలి. బాపు గారు ఎంత సున్నితంగా ఉంటుంది లైనింగ్, అలా ఉండాలన్నమాట లోపల. అంత సున్నితమైన హృదయం ఉంటేనే ఈ పాటను ఇష్టపడతారు. దీంట్లో ఉండే ఆ అంతర్గతమైన లయ కానీ, ఆ భావం కానీ, ఆ రాగంలో ఉండే ఆ మృదుస్వరం కానీ అది ఆకర్షించి దాన్ని ఇష్టపడి మీరు పాడుతున్నారంటే చాలా గొప్ప విషయం. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇదే సినిమాలో ఇంకొక అద్భుతమైన పాట రాశారు గురువు గారు. అది ప్రజెంట్ చేయడానికి ఆదిత్య వస్తున్నాడు. గెస్ట్ చేయగలరా ఎవరైనా? అది ఏ పాటో చెప్పండి. అబ్బా, చెప్పేస్తున్నారు అందరూ. నేనేంటి క్విజ్ పెడతాను అనలేదు, అందరు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు వచ్చారు. సభా సరస్వతి నమః. ఒక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది, కొన్ని పాటలు వింటుంటే అవి మన మనసులో నాటిన విత్తులని. కొన్ని మాటలు కొందరు అంటుంటే మనకి జ్ఞానజ్యోతి కలిగించేందుకు వాడిన కొవ్వొత్తులని. అప్పుడు అర్థమవుతుంది ఆ పాటలు రాసింది శ్రీ జొన్న విత్తులని. ఇందాక వారు అంటూ ప్రతి పాట ముత్తుస్వామి దీక్షితార్ గారితో ఉండేదన్నారు. ఆ తర్వాత జొన్న విత్తుస్వామి దీక్షితార్తో సాగుతుంది ప్రస్తుతానికి. గురుగారు రాగానే ఓ ప్రశ్న అందించారు నాకు, ఏమిటయ్యా ఇక్కడ కూర్చోబెట్టారు, అక్కడ కూర్చోబెట్టారండి, ఇక్కడ పెడితే బాగుండేది కదా అని. అయ్యా, దాంట్లో చిదంబర రహస్యం ఒకటి ఉంది. మీ ఎదురుగుండా పాడుతుంటే కాళ్ళు చేతులు వనకం మీకు తెలిసిపోతుంది, అది తెలియకూడదన్న ఉద్దేశంతో ప్లాన్ చేసామన్నమాట. అదిగోండి ఆవిడ వచ్చి, చూడండి నా చెయ్యి వణికిపోతుంది, ఎంత చల్లగా అయిపోయింది చూడండి అని చెప్పి చూపిస్తుంది నాకు లిటరల్గా. సో దాని వెనకాల రహస్యం అది గురుగారు. అయ్యా, మీ మనసు పెద్దదని నాకు తెలుసు, కానీ ఇప్పుడు మరింత పెద్ద చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది, ఎందుకంటే నేను పాడుతున్నాను. ఎందుకంటే మనకి వాడుకలో జంట పదాలు అని ఉంటాయి, సుఖ దుఃఖాలు, మంచి చెళ్ళు అని. అలాగే వాళ్ళు పాడిన తర్వాత నేను పాడడం కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి కొంచెం తప్పులు మరికొంచెం పెద్ద మనసుతో మనం చేస్తాను కోరుకుంటున్నాను. ఈ పాట ఎంచుకోవడం కూడా ఇంకో రహస్యం ఉంది, పాట అయిపోయాక చెప్తాను. ఈలోపు మాట్లాడుతున్నాను అక్క, కాబట్టి మాట్లాడుతుంటాను. అయితే బట్ ఏదేమైనప్పటికీ కూడా వాస్తవంగా ఇవాళ కార్యక్రమానికి ఒక మహాకవి, ఒక అభినవ కవి, ఒక అభినయ కవి కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే అభినయంలో నేను కోతిల కవి లాంటి వాడిని కాబట్టి. బట్ సీరియస్లీ చాలామందికి ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు, ఖచ్చితంగా తెలుసుకోవలసినంత సరస్వతి పుత్రుడు
మన ప్రణవ్ చాగంటి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇటువంటి మహానుభావుల కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాలాంటి బాలకులం కూడా వచ్చి ఆనందించడం, అందులో ఇటువంటి కళాకారులు, ఎందుకంటే తెలుగు భాషకి తన వంతుగా ఎంతో కృషి చేస్తూ భావితరాలకు అందించడానికి ఎంతో దోహదపడుతున్న వ్యక్తి ప్రణవ్. ఆయన వీడియోస్ ఎవరైనా చూసారో నాకు తెలియదు, ఇన్స్టాలో ఉంటాయి, చూసారా? ఇంకేం మరి అద్భుతం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన భాష గురించి మాత్రమే కాదు, తెలుగు కవుల గురించి కూడా, వాళ్ళ గొప్పతనం గురించి కూడా, అప్పుడు రాసినప్పుడు దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి కూడా ఎంత అద్భుతంగా వివరిస్తూ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అమ్మయ్య, సో షల్ వి స్టార్ట్? అస్మద్విద్వద్విద్యుద్దీపికత్వం ఏవా రసవద్విలసద్విభవద్గీతికత్వం ఏవా అస్మద్విద్వద్విద్యుద్దీపికత్వం ఏవా రసవద్విలసద్విభవద్గీతికత్వం ఏవా ఊర్వశీ గ్లౌంహా ప్రేయసీ హరిమాయ సోషల్ మిస్టేక్. ఆదిత్య ఈ పాట చూడకుండా పాడాడు. అది పెట్టింది ఓన్లీ నెక్స్ట్ 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 చూడడానికి తప్ప లిరిక్స్ అంతా బై హార్ట్ వచ్చి కూడా మొన్న 2 రోజులు వచ్చి ప్రాక్టీస్ చేశాడు పాట ఇక్కడ పాడడం కోసం. అది తన డెడికేషన్. అయ్యా గురుగారు, ఈ పాట ఎంచుకోవడం కారణం ఇందాక చెప్తానని చెప్పా కదా, నేను నటుడిని కానీ గాయకుడిని కాదు కాబట్టి తప్పులు పాడినా పర్లేదని వాళ్ళు క్షమిస్తారు. తెలుగు పాట కాదు కదా, సంస్కృతంలో తప్పులు పాడినా పర్లేదు మీరు క్షమిస్తారు అని. లేదు గురుగారు, ఈ ఈ పాటలో గ్లౌభా అంటే ఏమిటో మీరు చెప్పాలి. పాటకు అర్థమే మీ నుంచి వినాలి మా కోరిక. ఊర్వశి గ్లౌభా. గ్లౌ అంటే ఔకారాంత పుంలింగం, చంద్రుడు అని అర్థం. భా అంటే కాంతి, భా అంటే కాంతి. చంద్రకాంతి, చంద్రకాంతి వంటి దాన, వెన్నెల వంటి దానా అని అంటే ఆదిత్యలాగా అలా చక్కగా. అంటే వెన్నెల వంటి దాన. ప్రేయసి గ్లౌభా. ఊర్వశి హిరి మా. హిరి అంటే సిగ్గు, మా అంటే వద్దు, సిగ్గుపడద్దు. అంటే నేను ఏదైనా చెప్పిన దానికి నువ్వు సిగ్గుపడి వెళ్ళిపోవద్దు, దానికి స్పందించి చెప్పు అని, తిరిగి చెప్పు, నీ ప్రతిస్పందన కూడా చెప్పు అని. అది అస్మద్ విద్వత్ విద్యుద్దీపిక త్వమేవ. నా యొక్క విద్వత్ అనే విద్యుద్దీపిక నువ్వే, త్వమేవ నీవే అనమాట. నీవే. రసవత్ విలసత్ విభవద్గీతిక త్వమేవ. నా నుండి వచ్చిన రసవత్తరమైన గొప్పదైనటువంటి విలసత్ అందమైనటువంటి గీతిక పాట ఏదన్నా ఉంటే అది నువ్వే, నీ స్పందన, నీ ప్రేరణ అనమాట. అస్మద్ విద్వత్ విద్యుద్దీపిక త్వమేవ రసవద్ విలసత్ విభవద్గీతిక త్వమేవ లసత్ చమత్కృతి నటత్ తటిద్యుతి కనత్ హరిత్మణి త్వమేవ. లసత్ అంటే విలసత్ అని అంటే అందమైన, చమత్కృతి నా నుండి వచ్చిన చక్కని చమత్కారం ఏదన్నా ఉంటే అది నువ్వే. కనత్ హరిత్మణి ప్రకాశిస్తున్నటువంటి ఒక గరుడ పచ్చ మణిలాగా ఉన్నావు నువ్వు. అలాగే లసత్ చమత్కృతి నటత్ తటిద్యుతి. తటిత్ అంటే మెరుపు, ద్యుతి అంటే దాని మెరుపు అనమాట, కాంతి. అలా నువ్వు నటిస్తున్న మెరుపు తీగ లాంటిదానివి. లసత్ చమత్కృతి నటత్ తటిద్యుతి కనత్ హరిత్మణి త్వమేవ. శుంభత్ ప్రమోద జృంభత్ ప్రవాహ ధవళ గగనధుని త్వమేవ. శుంభత్ ప్రమోద అంటే మిక్కిలి ఆనందంతో, జృంభత్ ప్రవాహ అంటే విజృంభించి ప్రవహిస్తున్నటువంటి, ధవళ గగనధుని తెల్లని ఆ గంగా ప్రవాహం, ఆకాశ గంగా ప్రవాహం నువ్వే. అంటే నీ నడక, నీ స్పీడ్. అమ్మాయి ఫాస్ట్గా ఉందని ఇప్పుడు అంటున్నారు, మనం అప్పుడు అంత చక్కని ఎక్స్ప్రెషన్తో చెప్పాం అది. నమ్రామ్రద్రుమ కమ్ర నవోద్యమ స్వరభుక్ సుఖసఖి త్వమేవ. నమ్ర అంటే వినమ్ర, వంగినటువంటి. ఏమిటి ఆమ్రద్రుమం? ఆమ్రద్రుమం అంటే మామిడి చెట్టు, ద్రుమం అంటే చెట్టు, ఆమ్ర అంటే మామిడి. వంగింది. ఎందుకని వంగింది అని అంటే ఫలభారంతో, పుష్పభారంతో వంగింది. ఎప్పుడు? కమ్ర నవోద్యమ, ఒక కొత్తదైనటువంటి అందమైనటువంటి ఉద్యమం దానికి వచ్చింది, ఒక ఉద్యమ స్థితి వచ్చింది. ఎప్పుడు అది ఎలా ఉద్యమించింది అని అంటే వసంత ఋతువులో పుష్పభారంతో, ఫలభారంతో. నమ్ర ఆమ్రద్రుమ కమ్ర నవోద్యమ, కొత్తదైనటువంటి ఉద్యమనందు స్వరభుక్ సుఖసఖి త్వమేవ. ఆ ఉద్యమంలో స్వరభుక్, స్వరమును ఆహారముగా అంటే ఆలపించేటువంటి కోయిల అనే అర్థంలో వాడా. స్వరభుక్ అంటే ఎక్కడ కోయిల అనే అర్థం లేదు.
స్వరభుక్ అంటే స్వరాన్ని మింగేది, తినేది అని అర్థం. మరి స్వరాన్ని మింగేసేస్తే పైకి వస్తే కదా ఆలాపన, మరి మింగేసేస్తే ఎలా అని మీరు ఎవరన్నా అడగచ్చు. వాడు పుస్తకాల పురుగురా అంటారు. అంటే ఏమిటి? వాడు పుస్తకాలు తినడు, పుస్తకం యొక్క సారం అంతా కూడా ఆకలింపు చేసుకుంటాడు, అంత కృషి చేస్తాడని. అలా ఆలాపనే తనకు ఆహారం అన్నమాట. అంటే ఐ డ్రింక్ క్రికెట్, ఐ ఈట్ క్రికెట్ అని మీరు చూస్తూ ఉంటారు కదా పైన. అలాగే దానికి స్వరాలాపనే దాని ఆహారం, దానికి వేరే ఇంకా అన్నం అక్కర్లా. ఇప్పుడు మీరు కూడా రిహార్సల్ చేసేప్పుడు మీకు భోజనాలు టిఫిన్లు ఏం అక్కర్లేదు కదా, అలా అనమాట. మీరందరూ కూడా స్వరభుక్కులు. స్వరభుక్ సుఖ సఖి, ఆ కోయిల యొక్క సుఖము అంటే చిలుక, సఖి వాటి యొక్క సఖివి నువ్వు అనమాట. అంటే నీ పక్కన ఉన్నటువంటి నీ స్నేహితురాలు కూడా అందంగా ఉన్నారని చెప్పావు, నువ్వే కాదు. నమ్రామ్రద్రుమ కమ్రనవోద్యమ స్వరభుక్ సుఖ సఖి త్వమ్యేవ. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కిలకిల చిలకల్లాగా కోయిల్లాగా చక్కగా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నువ్వెంత బాగా ఉన్నావు, అది స్వరభుక్ సుఖసఖి త్వమ్యేవ. నికట ప్రకట ఘట ఘటిత త్రిపుటస్ఫుట నినద నిధానం త్వమ్యేవ. నికట అంటే సమీపమున, ప్రకట ప్రకటమైనటువంటి, ఘటిత కోర్పబడిన, ఘటము యొక్క, త్రిపుట తాళం యొక్క, స్పష్టమైన, నినద శబ్దం యొక్క నిధానం దాని ఆటపట్టు అనమాట, దాని నువ్వే అనమాట. ఘటిత నికట ప్రకట ఘట ఘటిత త్రిపుటస్ఫుట నినద నిధానం త్వమ్యేవ అస్మద్ విద్వద్ విద్యుత్ దీపిక త్వమ్యేవ అని చాలా బాగా పాడారు. ఇది గుర్తుంచుకుని పాడటం చాలా కష్టం. బాగుంది, చాలా ఉత్సాహంగా పాడారు. పెళ్ళయిందే? చాలా సంతోషం. సో అంటే ఇది ఇద్దరు పిల్లలు కూడా ఆదిత్యకి. వేదిక మీద పాడటమే తప్ప రోడ్డు మీద పాడే అవకాశం లేదు, అందుకని అడిగాను. లేదులేండి, ఇంట్లో వాళ్ళ ఆవిడకి పాడచ్చు. అదే మా అమ్మ చెప్పినట్టు ప్రాస ఇంత అక్షరం ఎవ్రీ ఆల్టర్నేట్ వర్డ్, ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్కి మీరు ప్రాస పెట్టి అందులో అంత అర్థం తీసుకొచ్చారు అంటే అది మీలో ఉన్న సరస్వతికి నమస్కారం. నెక్స్ట్ దీనికి టోటల్ ఆపోజిట్ పాట. ఐఎమ్ షూర్ నో బడీ వుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సాంగ్. శ్రీహర్ష అండ్ తుషార వస్తున్నారు. రండి. అంటే నేను పాటలు మా వేదికలో మేము పాట ముందర అనౌన్స్ చేయము, పాట పాడేస్తారు. ఈ అమ్మాయి పేరు తుషార నిలయ శ్రీహర్ష. ఎప్పుటివి డ్రెస్సు వేసుకుంటే మిస్సు, ఎప్పుటివి డ్రెస్సు వేసుకుంటే మిస్సు, ముసలాడు వేసే జీన్సు అడిగాడు ఒక్క ఛాన్సు. చింతాత చితా చితా చింతాత, చింతాత చితా చితా చింతాత. Jintata cita cita jintata, jintata cita cita jintata, jintata cita cita jintata, jintata cita cita jintata. ఈ పాటలో అక్షర దోషాలు ఏం పలకలేదు కదా హర్ష? దీని గురించి వ్యాఖ్యానం ఎందుకు అన్నారు, నిజమే. అందుకని వెంటనే నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదాము. సుధీర్ అండ్ చినుకు చినుకు రాగరంజితానా కమ్. అరే పైన మబ్బు ఉరిమింది, పడుచు జింక బెదిరింది, బలవేయగ సెలయేరై పెనవేసింది. చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేస్తే బుక్క మీద
తలపు తొలి వలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు వర విరిసే సమయం ఆహా చినుగు చినుగు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్స్, చాలా బాగా పాడారు గురుగారు. ఈ పాట 1985లో ఇప్పుడు నేను సినిమా పరిశ్రమకి రాలా, మద్రాసులో లిబర్టీ బస్ స్టాప్ దగ్గర నుంచున్నా. ఒక 3.5 గంటలు వర్షం. అప్పట్లో ఒక మోకాలు లోతు మద్రాసు మునిగిపోయింది అని మీరు వార్తలు కూడా వినుంటారు, కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసు. 1985లో ఆ వానలో, ఆ తుఫాను, ఆ వర్షంలో నేను బస్ స్టాప్లో అలా నిలబడిపోతే అలా ఆ వర్షము, దాని జల్లులు, ఆ విన్యాసం అంతా కూడా చూసి, అక్కడ చినుకులు అలా పడి అలా పూలు పూలుగా రావటం అదంతా చూసి, అప్పుడు నీలిమబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాణ ఆడింది వయ్యారంగా అనేది అక్కడ నాకు అక్కడ కలిగిన భావం అన్నమాట. అది రాసుకున్న తర్వాత నేను అది కృష్ణారెడ్డి గారికి చెప్తే ఆయన సినిమాలో మళ్ళీ దీన్ని పెట్టారు. చాలా చక్కని, అంటే వాన పాటలు మనకు కనీసం ఒక 30-40 పాటలు, మంచి పాటలు ఉంటాయి. చిటపట్ట చినుకులు పడుతూ ఉంటే దగ్గర నుండి అలా మంచి ఈ వాన పాటల్లో ఇది కూడా, జాబితాల్లో ఇది కూడా ఒక మంచి పాటగా చేరింది. నా కవిత్వానికి ప్రధాన లక్షణం ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నా కవిత్వానికి వైచిత్రి అంటే విచిత్రంగా ఉంటుంది. అది కవిత్వంలో మాత్రమే కాకుండా ఈ పాట హీరో కోసం వాళ్ళు రాయించుకో, కమెడియన్తో దాన్ని పిక్చరైజ్ చేశారు బాబు మోహన్తో. సౌందర్య లాంటి టాప్ హీరోయిన్, ఆ రోజున ఉన్న స్టార్ హీరోయిన్ బాబు మోహన్తో చేయటానికి కూడా ఒప్పుకుంది అమ్మాయి. అలా ఒక అద్భుతమైనటువంటి ఒక వైచిత్రి చిత్రీకరణలో కూడా ఏర్పడింది. ఆ పాట ప్రభావం అక్కడ సన్నివేశంలో హీరోని కూడా పక్కన పెట్టేసి కమెడియన్తో ఒక స్టార్ హీరోయిన్ చేసింది. తర్వాత మళ్ళీ ఇంకో పాటలో పెట్టి, ఇంకో దాంట్లో కూడా పెట్టారు. అలా ఈ పాట ఏ వాన పాటకి లేనటువంటి ప్రత్యేకత ఇది సంతరించుకుంది. ఇది మీరు పాడటం చాలా సంతోషం. సుధీర్ బాగుంది. తరువాతి పాట శ్రీహర్షాని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ 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 బలి ఢమ రుకధ్వని సలిపి జడతని బదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అడుబడు బణుగుణ తన తను బుణ నిలిచి చరణమే కలిగించరా, భస్మం చేసై అసురులని అగ్నిలింగమై ప్రళికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, పరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ హర హర జయ జయ దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, సర్పప్రాపిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర, సర్పప్రాపిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. గురుగారిని ఎప్పుడు టీవీ షోస్లో చూసేవాళ్ళం. గురుగారు ముందు ఆయన రాసిన పాట పాడే అవకాశం నాకు కల్పించినందుకు అమేయ సోషల్కి థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడావు, చాలా బాగా పాడావు, చాలా చాలా బాగా పాడావు. అందరం అసలు ఇలా మంత్రముగ్ధం అయిపోయి వింటున్నాం నీ పాటని. ఎంత బాగా పాడావు అసలు, బ్యూటిఫుల్. గురుగారు రావయ్యా నువ్వు.
ఇప్పుడు వచ్చా నేపాల్ నుంచి. నేపాల్ నుంచి ఇప్పుడే చెట్టు నుంచి ఊడిపడ్డ రుద్రాక్షలా ఉన్నాడు కుర్రాడు. నాకైతే ఇదే అప్పుడే చెట్టు నుంచి కిందకు వచ్చిన పంచముఖ రుద్రాక్ష పాడినట్టుంది. చాలా చాలా బాగా పాడారు, అద్భుతం. ఈ పాటకి ఉన్న ప్రత్యేకత అంటే శివుడి మీద మనకి కనీసం ఒక 30-40 పాటలు ఉంటాయి. ఘంటసాల గారు చేసి, రాజేశ్వరరావు గారు చేసి, పెండ్యాల గారి మహానుభావులు మహాకవులు రాసి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, వాళ్ళందరూ రాసిన మహాద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం ఘంటసాల గారు పాడారు. ఇదే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారు. కానీ ఈ పాట వచ్చేసరికి ఇది మరి ఇది ఒక ప్రతిధ్వనిస్తుంది. ఇది ప్రతి దేవాలయంలోనూ కార్తీక మాసం వచ్చిన శివరాత్రి వచ్చింది అని అంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటని నేను ఆలోచించాను. కోటి దీపోత్సవంలో అది వాళ్ళు 6-7 పాటలు చేశారు, ఇది తర్వాత చేయించారు. దేనికి ఇంత రాలా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి వస్తుంది. ఏమిటి దీంట్లో అని ఇప్పుడు నన్ను గబుక్కున మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టారనుకో, అప్పుడు బాగానే ఉంటాను. తర్వాత ఎందుకు కొట్టారని ఆలోచిస్తాను నేను. తర్వాత ఎందుకు కొట్టారు వీళ్ళు చప్పట్లు, వాళ్ళకి ఏమి నచ్చింది నేను చెప్పిన దాంట్లో, అది నా బాగా నచ్చితే నేను అట్లాగే చెప్పాలి తర్వాత కూడా ఎప్పుడన్నా. లేదు వీళ్ళు ఏమన్నా ఎగతాళిగా కొట్టారా, ఆపేయమని కొట్టారా తెలియదు కదా మనకి. చప్పట్లు అనేక రకాలుగా ఉంటాయి. కనుక ఎందుకని ఈ పాట ఎందుకు బాగుంది, గీతా శివభక్తి గీతాలకి దీనికి ఏమిటి విశేషమైన తేడా? జ్యోతిర్లింగ దర్శనం మాత్రమే కాకుండా దీంట్లో శివతత్వాన్ని, శివలింగాలన్నీ వచ్చి చేరేయండి. మహాశక్తి సంపన్నమైనటువంటి ఎక్కడెక్కడ క్షేత్రాల్లో ఉండే శివలింగాలన్నీ వచ్చి రామేశలింగమై ఆహ్వానించరు, విశ్వేశలింగమై వచ్చేరండి, వాయులింగమై, జలలింగమై, భస్మం కేశై, అగ్నిలింగమై, ప్రవికార. ఆ ప్రవికార అనే శబ్దం ఎవడు వాళ్ళ ఇట్లా ఏమిటో అది చిత్ర విచిత్రంగా. ఒక దానికి కారణం ఏమిటంటే సిచ్యువేషను. అఘోరాలు పాడతారు అని చెప్పాడు నాకు శ్రీనివాస్ రెడ్డి గారు, దర్శకుడు, దాని డమరకం దర్శకుడు. అఘోరాలు పాడితే ఎట్లా పాడాలి వాడు? ఒక దేవకన్య పాడిందంటే ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా అని ఏదో పాడింది, ఏదో ఇంకోటి ఏదో పాడాడు. మరి అఘోరా పాడాడంటే ఎట్లా ఉండాలి? అది వాడికి శవాన్ని పీక్కు తింటము చిన్న విషయమే, వాడికి ఆత్మార్పణ చేసుకోవడం చిన్న విషయమే, ఏదైనా చిన్న విషయమే. అట్లాంటి వాడు శివభక్తితో పాడుతున్నాడంటే ఎంత రౌద్రంగా ఉండాలి, భక్తి ఉండాలి అని. అప్పుడు నేను ఈ శివుణ్ణి ఎలా దర్శించాడంటే వాడి ఊహలో వాడి ఆ శివుడు ఎలా ఉన్నాడంటే సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. దిక్కులన్నీ కూడా కర్పూరపు ముద్దలు నింపేసి దాన్ని వెలిగించి దాంతో హారతిస్తట్టు వాడు. అంటే వాడి తీక్షణత అన్నమాట. దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. ఏదో చిన్న హారతి కాదు వాడి ఇచ్చేది. అట్లాగే సర్పప్రావృత మొట్టమొదటి శివుడిలో వాడిని ఆకర్షించింది ఏమిటంటే వాడికి ఎక్కడికక్కడ శివుడికి ఈ పాములన్నీ కూడా అలంకరణలై ఉన్నాయి, వాడికి ఆభరణాలుగా. ఆ సర్పప్రావృతం, సర్పాలతో కూడుకున్నటువంటి దర్పప్రాభవ విప్రప్రేరితుడు రావణాసురుడు అది మొట్టమొదటి అఘోరి వాడు. ఎందుకంటే తీక్షణంగా తన హృదయం చించుకుని పేగులతో వాడు వీణ వాయించాడు. వాడు ఎంత తీక్ష, వాడు అసలు మొట్టమొదటి అఘోర. నాకు తెలుసు అఘోర వాడు అసలు. వాడు రావణ బ్రహ్మ. వాడు దర్పంతో దర్పప్రాభవ విప్రుడు చేత ప్రేరేపింపబడినటువంటి వాడు మొత్తం కైలాస పర్వతాన్ని కదిలించాడు. అటువంటి దృశ్యాలు వీళ్ళకి కనిపించాయి. అటువంటి శివుణ్ణి వీళ్ళు చూశారు. అది ముందు రాశా నేను. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఆయన చూసి అంకుల్ మనం దీంతోనే ఇదే నాకు ఇన్స్పిరేషన్, దీంతోనే వెళ్ళిపోతే తర్వాత పైనుంచి పల్లవికి వద్దామని అట్లా చేశాడు. చాలా అద్భుతంగా రామేశలింగం, విశ్వేశలింగం, కాళహస్తిలింగం అన్ని శివలింగాలు కూడా వచ్చేసి దాంట్లో కొలువు తీరాయి ఆ పాటలో. అందుకని అది విన్నప్పుడల్లా అందరికీ ఆ భక్త్యావేశం యొక్క స్థాయి పరాకాష్ఠలో ఉన్నది ఈ పాటలో. దాన్ని పాడటం చాలా కష్టం. ఆ పదజాలం కానీ ఆవేశంతో ఆవేశాత్మకంగా పాడాలి. అది చాలా బాగా పాడాడు.
చాలా చాలా సంతోషం. శుభం. మా గురుగారు రామలింగేశ్వర స్వామివారి ప్రశంస లభించింది శ్రీహర్షకి, అంటే శివుడి అనుగ్రహం లభించినట్టే. అంతే కదా. ఇంకో పాట కూడా ఉందండి, జెమ్, తర్వాత పాడబోతున్నాడు. నెక్స్ట్ మన అభినవ కవి, ప్లీజ్ కమ్ సార్. ప్రణవ్ చాగంటి గారు, వెల్కమ్ టు అమీయా అండి. అందరికీ నమస్కారం. గురువు గారికి పాదాభివందనం. ఇలాంటి వేదికల మీద మాట్లాడే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవడం కనిష్ట సంస్కారం. రణ శరమ భిన్నవ కవి గళం ప్రమాదకరమ భిన్నవ కవి పథమే పదాల రథమణుచును కద మదం పరాజయము నర నరాన భయం ఇలా తలము నేడు దగాల మయం మృగాల వనముగ మలచిన ధనమే ఇలా కదలగ భిన్నవ కవి కలం పరారు భయం అపజయముల ద్వయమర దివాకరుడికి దురెటు పడు జలం నరాల అణువున ఒకటే పదం తెలుగు అను తన ప్రతి కన్నమర తెలుగు తనము తన కథనపు బలం. నేను ఒక తెలుగు ర్యాపర్ని. ర్యాప్ అంటే మనం బయట నుంచి తెచ్చుకున్నామనో మీరు పెద్దవాళ్ళందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను నమ్మే తెలుగు ర్యాప్ ఏంటంటే, అడిగెద నన్ను కడ్డు వడ్డి జను నడ్డి గిన్నె తన్న మగ్గుడ్డ నుడ్డు గడ్డని నడయుడు గున్ వెడ్డ సిటి ముడ్డి తడ్డబడ్డ నడ్డు గిడ్డ చెడిమ అడుగుడి నెడలని. ఇది నా తెలుగు ర్యాప్ అంటే. ఇవాళ మనం అందరం ఇక్కడ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఆయన గురువుగారి ముందు మాట్లాడడం అంటేనే సాహసం అనే చెప్పాలి. నేను చాలా గట్టిగా బలంగా నమ్మేది ఏంటంటే, మనం అందరం కూడా వీ షుడ్ రియలీ ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్. మన లోపల నుంచి మనం ఫీల్ అవ్వాల్సిన ఒక విషయం ఖచ్చితంగా ఉంది. ఏంటంటే, వీఆర్ ట్రూలీ బ్లెస్డ్ టు బ్రీత్ ద సేమ్ ఎయిర్ దట్ హీస్ బ్రీతింగ్. నాకు తెలుగు భాష అంటే ప్రేమ ఉండేది, తెలుగు భాషాభిమానం నాకు చాలా ఉండేది అని. సరే, అంటే నేను నా జీవితంలో నేను రాయడం మొదలుపెట్టే దగ్గర నుంచి నాకు గురువులు ఎవరు లేరు, కానీ ఆ భాష మీద అభిమానం అలాగే ఉంటుంది. అండ్ అలాగే చాలామందికి ఆ భాషాభిమానం లేకపోవడం కూడా నాకు భాష మీద అభిమానం ఇంకా రెట్టింపు అయ్యేలా చేసింది. కానీ చాలా పొగరగా ఉండేవాడనమాట. అసలు ఎవరు చూద్దాం, అసలు ఎవరెవరు ఉన్నారు తెలుగు భాషాభిమానం, నాతో పోటీ ఎవరు తెలుగు మీద ఆ భాషాభిమానం ఉన్నవాళ్ళు. కానీ జొన్నవిత్తల గారి ఇంటర్వ్యూలు చూడడం కానీ, ఆయన చేసిన ప్రయోగాలు చూసిన తర్వాత ఐ వాజ్ ట్రూలీ హంబల్డ్. అది ఆ హ్యూమిలిటీని నేను ఎలా తీసుకున్నానంటే, భాషాభిమానం కాస్త ఆయన వల్ల భాష మీద పిచ్చి పట్టేలా చేసింది, ట్రూలీ బికాస్ ఆఫ్ హిమ్. కానీ ఆయన ఒక్కసారి కూడా కలవలేదు. ఎప్పుడో నేను ఏదో పాట చేసినప్పుడు, ఏదో టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు ఆయన్ని కూడా పిలిచి ఇలా యంగ్ ఆర్టిస్టులని ఆశీర్వదించడానికి ఆయన పిలిచారు. అప్పుడు ఆయన కలవడం అంతే. కానీ ఎప్పుడైతే ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవడం జరిగిందో, అసలు అంటే భాషనే కాదు, ఒక కళకి మనం ఇంత ప్రాణం పెట్టచ్చు అని ఆయన్ని చూసి నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అది. భాష ముందుకెళ్ళగలదా చెయ్యగుంటే ప్రయోగాలు అనేవి లేకపోతే భాష అనేది ముందుకెళ్ళదు. సో ప్రయోగాలలో అసలు ఆయన స్థాయే వేరు. ఎన్ని ప్రయోగాలు చేశారంటే, తబలా చప్పుడిని పోలిన ఒక పద్యం రాయడం. అసలు తెలుగు ఈజ్ అ మ్యూజికల్ లాంగ్వేజ్. తెలుగు ఈజ్ ట్రూలీ అ మ్యూజికల్ లాంగ్వేజ్. అవి ఇలాంటి వాళ్ళ ప్రయోగాలు మనం చూస్తున్నప్పుడు, మనం తబలా సౌండ్ వినాలంటే, తబలా మ్యూజిక్ వినాలంటే భాషలోనే మనం రాసిన దాన్ని బట్టి అది వింటేనే తబలా విన్నట్టు ఉంటుందని ఆయన చూపించారు. అసలు అంటే ఏంటి, ఆయనకు ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మన ముఖ్యంగా తెలుగు నేల ఎలా అంటే, ఏదైనా కొత్త ప్రయోగం చేస్తామంటే వెంటనే మనం తిరస్కరిస్తాం దాన్ని. అలాంటిది మనిషికి ఎంతో పట్టుదల, ఎంతో భాష మీద ఆ డెడికేషన్, ఆ పిచ్చి ఉంటే తప్ప ఎవరు ఏమనుకున్నా, ప్రయోగాలు ఎవరు స్వాగతించకపోయినా నేను నా ప్రయోగాలు నేను చేస్తూనే ఉంటానని వేరే లెవెల్ కమిట్మెంట్ టు ద క్రాఫ్ట్. అసలు ఇవన్నీ ఆయన అంటే అందుకనే చెప్తున్నాను, వీఆర్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ ఇన్ ద సేమ్ రూమ్ యాజ్ హీ ఈజ్ అండ్ టు బ్రీత్ ద సేమ్ ఎయిర్ దట్ హీ ఈజ్ బ్రీతింగ్. మనం చాలామంది తెలుగు వాళ్ళు, తెలుగులో గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం ఎప్పుడు వాళ్ళ అసలైన గొప్పతనం,
వాళ్ళ లేనప్పుడే మనం తెలుసుకుంటాం. కానీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఐఎమ్ నాట్ గోన్ బీ దట్ పర్సన్. తెలుగు కళాకారులని, తెలుగు కొంచెం విశిష్ట కళాకారులని ఖచ్చితంగా మనం ఇప్పుడే గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఇది అందరి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఇదే. తెలుగు అంటే ప్రత్యేకించి ఇప్పుడు ర్యాప్ గురించి కూడా చాలామంది ర్యాప్ బయట నుంచి తెచ్చాం, బయట వేరే వాళ్ళని చూసి వెస్ట్ నుంచి మనం కాపీ కొట్టాం అది ఇది అంటే, ర్యాప్ అంటే ఏంటి? రిథమ్ అండ్ పోయట్రీ. రిథమ్ లేదా మన భాషలో పోయట్రీ లేదా? అసలు తెలుగు ర్యాప్ అనే ఒక కళకి తెలుగు ఎందుకు సరిపోదు? చాలా గుడ్డిగా అన్ని తిరస్కరించే బదులు జస్ట్ పే అటెన్షన్ టు వాట్ యూర్ సేయింగ్. ఐమ్ నాట్ సేయింగ్ ప్రతి ఒక్కళ్ళు తెలుగు ర్యాప్ వినాలి, చూడండి అని అనట్లేదు. ఒకసారి చూడండి, చూస్తే ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుందో ఇవన్నీ మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఈ ముగించే ముందు గురువు గారికి మళ్ళీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ, ఇంకా తెలుగు భాషని మీరు ఇంకా దీవించాలని, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని మీకు తెలియని కూడా తెలియదు నన్ను ఎంత ఇన్స్పైర్ చేశారు మీరు. మీకు యూ హ్యావ్ నో ఐడియా. బట్ ఆ ఇన్స్పిరేషన్ నేను పెట్టుకున్నాను, నాలోనే ఆ స్ఫూర్తి నేను పెట్టుకున్నాను. అది ఎక్కడ తీసుకెళ్లాలో అది నాకు తెలుసు, నాకు ఆ డైరెక్షన్ ఉంది. కానీ మీరు వేసిన ఆ పునాది, ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఏదైతే ఉందో, ఆ ఎక్స్పెరిమెంటల్ పోయిటరీ ఏదైతే ఉందో, అది దాని గురించి నాకు తెలిసి పిహెచ్డీలు చేయాలి ఆయన రాసిన వాటి మీద. ఈజ్ మోర్ దెన్ జస్ట్ అ లిరిసిస్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో హీ హాజ్ ఇన్స్పైర్డ్ మీ, అండ్ ఆ ఇన్స్పిరేషన్ నా గ్రోత్లో మీరు చూస్తారు ఖచ్చితంగా. మీరు గ్రోత్ ఎక్కడైతే అది చూస్తారో అది ఖచ్చితంగా ఈయన వల్ల. కానీ మన మధ్య కూర్చున్నారు ఈయన. జస్ట్ ఇమాజిన్. నమస్కారం. పోయిటరీ మనకి ఎంత అవసరమో ఇలాంటి ఆవేశం కూడా చాలా అవసరం. దాని ఆవశ్యకత చాలా ఉంది అని ఒక్కసారి మన తమ్ముడు, వయసులో మాత్రం పెద్దవాడు కాబట్టి తమ్ముడు అని చెప్తున్నాను, గుర్తు చేశాడు. మీరు చెప్తున్నాను ఇందాక, తన విపరీతమైన ఆవేశం ఉన్న మనిషి. ఆవేశం చాలా అవసరం. అంటే అందరూ శ్రీకృష్ణుడు ఉంటే అవ్వదు కదా, అప్పుడప్పుడు కొంతమంది భీముడిలో కూడా ఉండాలిగా. సో అటువంటి నవయువ భీముడు. ఎప్పుడు కలుస్తామో అన్నాడు కదా, ఇప్పుడే కలుస్తున్నాం మళ్ళీ. ఎప్పుడు ఒక కళకి ప్రధానమైనది ఏమిటంటే ఆవేశం. ఆవేశం లేకపోతే ఎలా ఉంటుంది? ముసలాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత చేసుకుంటున్నారు చూసారా, అన్నీ అయిపోయి. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు సంతోషించేది లేదు, వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళు సంతోషించేది లేదు. అదే వయసులో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుని బిందులో ఉంగరం పడేసి తీయండి అని అంటే వాళ్ళు తీస్తుంటే ఈ అమ్మాయి వాడి చేయి పట్టుకుందా, వాడి అమ్మాయి చేయి పట్టుకున్నాడా, లేకపోతే వాడు అమ్మాయి కోసం వదిలేసాడా, వాళ్ళ అనుకూలత ఏమిటి అనేది కాస్త అనుభవజ్ఞులు వాళ్ళ ముఖాలు చూసి కాస్త తెలుసుకుని ఆనందిస్తారు. ఈ ముసలాళ్ళు ఏమిటి వాళ్ళ ముచ్చట? ఏమిటి వాళ్ళ ముచ్చట? అందుకనే ప్రణయావేశం, ప్రేమావేశం అది ఉండాలి. ఒక తల్లి పిల్లవాడు అలా మెట్ట నుంచి పడిపోతుంటే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుంటుంది. అది ఆ మమతావేశం, వాత్సల్యావేశం. ఆవేశం లేకపోతే ఫీల్ ఉండదు మీకు. ఒక శిల్పి అలా చెక్కుతున్నప్పుడు చిన్న ముక్కలు అలా ముఖం మీద పడిపోయి స్ఫోటకం వచ్చిన వాడల్లే అయిపోతాడు శిల్పి. మహాకళారాధన ఉన్నటువంటి శిల్పికి ముఖంలో ఇవన్నీ మచ్చలు వచ్చేస్తాయి. అయినా సరే వాడు పరమ సౌందర్యంతో వాడు ఒక ఊహా సుందరిని వాడు ఆరాధిస్తూ ఊహించుకుని అలా చెక్కుతాడు వాడు. కనుక ఒక ఉన్నత స్థితిలోనే పరమాద్భుతమైనటువంటి ఆవిష్కరణలు వస్తాయి శాస్త్రవేత్తలకు కానీ కవులు కళాకారులకు కానీ. కనుక ఆవేశముని ఎవడన్నా అని అంటే తప్పు అని అంటే వాడి తప్పు. దాని గురించి ఎక్కడ అసలు మళ్ళీ వెనక్కి తీసుకోవద్దు. ఆవేశం అనేది అందరికీ ఉండదు. ఆవేశం అనేది పాండవుల్లోనే భీముడికి ఉంది, మిగతా నలుగురికి అంత లేదు. అవునా? అందుకని ఎప్పుడు కూడా ఆవేశం, దీనికి ఎవడు ఏమీ చేయలేనటువంటి ఒక చిట్కా చెప్తా నేను. నన్ను
అలా అటువైపు కనెక్ట్ చేసి నన్ను రక్షించినటువంటిది అమ్మవారు. దానికి కనెక్ట్ అయి ఉన్నా నేను. ఈ ప్రచండమైనటువంటి ఆవేశానికి చెక్కు చెదరని ధర్మానికి కనెక్ట్ అయి ఉంటుంది. ధర్మానికి కనెక్ట్ అయి ఉంటే నీ రెస్పాన్సిబిలిటీస్ కనుక నువ్వు దాని భుజాన వేసుకుని నీ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, స్నేహితుడితో బాధ్యత, నువ్వు ఏ బాధ్యతని ఆ బాధ్యతని నెరవేర్తిస్తూ నువ్వు ₹1 మనం ఆశించకుండా ధర్మంగా ఉంటే ఈ ఆవేశమే మహాశక్తి. ఆవేశం లేకపోతే యుద్ధం ఏం చేస్తాడు వాడు? మీరు చూసి ఎగిరి వాడు 30 మందిని 40 మందిని కొడుతున్నాడంటే బ్రూస్లీ ఎగిరి దాన్ని వాడు కొడుతున్నాడంటే ఎలా కొడుతున్నాడు, ఎలా సాధన చేశాడు? వాడు ఏమన్నాడు? మీ అందరూ వాట్సాప్లో కూడా చూస్తూ ఉంటారు. 1000 రకాలుగా కిక్కులు కొట్టేవాడిని, కిక్ చేసేవాడిని నేను చూసి నేనేం పెద్ద ఆశ్చర్యపడను. ఒకే కిక్ని 10,000 రకాలుగా ప్రాక్టీస్ చేశాడంటే వాడి గురించి నేను జాగ్రత్తగా ఆలోచిస్తానన్నాడు. అంటే అదే మంత్ర జపం, అదే సిద్ధి. 1,00,000 జపం చేయాలి అన్నాడు ఒకే మంత్రం పట్టుకుని, 100 మంత్రాలు కాదు. అలాగే అలా చేయాలనంటే ఎంత ఆవేశం ఉండాలి, ఒక తపోదీక్ష కావాలంటే ఎంత ఆవేశం ఉండాలి. కనుక ఆవేశం అనేది చాలా గొప్పది. తెలుగంటే నాకు పిచ్చి అని నువ్వు అన్నావు, చాలా సంతోషం. ఒకడు ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలనంటే వాడి దగ్గర ఉన్నదే కదా ఇచ్చేది. నేనెంత పిచ్చివాడినో ఆలోచించండి. నన్ను చూసి అతనికి పిచ్చెక్కిందనంటే ఎవడన్నా తనకున్నదేగా ఇచ్చేది. నాకు 1000 కోట్లు ఉంటే నేను ఎవరైనా 2 కోట్లు దానం చేస్తాను, ఏదో గోశాల పెట్టుకున్నారు ఇచ్చారంటే. నాకు 1000 కోట్లు ఉంది కనుక నేను కూడా పిచ్చివాడిని. నాలోని మంచి నాకున్న పిచ్చి, నాలోని మంచి నాకున్న పిచ్చి, నా బ్రతుకు దిక్సూచి ఈ తెలుగు. కనుక నా కీర్తన అన్నమాట. నా పిచ్చి, నా మంచి, నా జీవితాన్ని నడిపే దిక్సూచి కూడా ఈ తెలుగు భాష. మీకు కూడా అదే కావాలి. తెలుగుకి విశేషమైనటువంటి సేవలు చేసి మీరు అనుకున్నటువంటి అన్ని సంకల్పాలు కూడా నెరవేర్చుకుని ఈ తెలుగులో ఒక మహోన్నతమైనటువంటి స్థాయిలో మంచి సత్కీర్తిని పొందాలని కోరుకుంటున్నాను. శుభం. మొత్తానికి సాయంత్రం సమమైన సమర్థవంతమైన ఆవేశానికి సమావేశమైంది. వేసావా ప్రాస? నెక్స్ట్ నేను నటరాజ్ పాడబోతున్నాము. వెరీ వెరీ అండర్ రేటెడ్ జెమ్. గురువు గారికి యాక్చువల్లీ పడిపోవడానికి కారణమైన పాట ఇది. ఒకరోజు మేము 3-4 ఫ్రెండ్స్ కలిసి ఓఆర్ఆర్ మీద వస్తూ ముచ్చింతల దగ్గర ఆగుదామని చెప్పి ఆగాం. నేను, రాధగారు, ఇంకొక 2. గురువుగారు అక్కడ ఒక పాట రాశారు. ఆ పాట విడుదల కోసం అక్కడ ఉన్నారనమాట. ఉంటే గురుగారు నమస్తే అండి, మీరు నమ్ముతారో లేదో మేము ఇప్పుడే మీ పాట వినుకుంటూ వస్తున్నామండి కారులో అన్న. గురుగారు నమ్మలేదు అనుకుంటా. నమ్మలేదు కాదు, ఏ పాట నమ్మలేదు అంటే ఏ పాట అన్నారు గురుగారు. నాకు భయం వేసింది, నిజంగా భయం వేసింది. సో అప్పుడు చెప్పాను అనమాట. పల్లవి చెప్పలేదండి, చరణం చెప్పాను. మణిలాగా రమణి రాగా సుధ చిందే వసుధనందే. అదే పాట గురుగారి మీద ముందు పాడబోతున్నాం. కలహంసలా విరిధనువులా రావే వధువుల. నిజంగా గురుగారు ఇది నిజంగానే సరిగమలు ఎరగని రాగం. మాకు అత్యంత చాలా 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 ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట. చాలా మనోహరంగా ఉంది. కృష్ణవేణి గొంతు
కోమలంగా ఉంది. సహజంగా ఈ సంగీతంలో శ్రావ్య స్వరం ఉంటుంది, ఒకళ్ళకి గంభీరమైన స్వరం ఉంటుంది, ఒకళ్ళకి మధుర స్వరం ఉంటుంది. శ్రావ్య మధుర స్వరం కలగలిసి కొంతమందికి ఉంటుంది, లలితంగా ఉంటుంది కొంతమంది కంఠం, కొంతమందికి మాత్రమే కోమల స్వరం వస్తుంది. కోమల స్వరం వచ్చినటువంటి వాళ్ళు బాగా సాధన చేయాలి, ఎక్కువ సాధన చేయాలి. చేసి మంచి స్వరజ్ఞానాన్ని పొంది వాళ్ళు గనక సరిగ్గా అనుభూతితో పాడితే ఈ శ్రావ్య మధుర లలిత గంభీర స్వరాలు ఉన్నటువంటి వారందరికంటే కూడా విలక్షణంగా అద్భుతంగా కనిపిస్తారు. సాధన కావాలి చాలా. ఎందుకంటే అటువంటి కంఠస్వరం అనేది సంగీత సాధన చేస్తే 10 ఏళ్లకు స్వరజ్ఞానం వస్తుంది, కానీ కంఠస్వరం రాదు. కంఠస్వరం అది పూర్వజన్మ సుకృతం. అలా చాలా మంచి కంఠస్వరం, దాన్ని బాగా సాధన చేస్తే ఇంకా చాలా బాగా అనుభూతిప్రదంగా పాడటం అనేది ఎట్లాగో అది ఉన్నది, బర్త్ జన్మతః ఉన్నది. వాళ్ళ అమ్మగారి నుంచి అనుభూతిప్రదంగా చక్కగా మాట్లాడటం, విచక్షణ, ఆ జ్ఞానం అంతా ఉంది. సాధన కనుక ఉన్నట్టయితే చాలా విశిష్టమైనటువంటి గాయనిగా నిలబడతారు. ఈయన ఎంత అద్భుతంగా, ఎంత అనుభూతిప్రదంగా పాడాడు. బాలుగారు పాడిన ప్రతి స్వరాన్ని కూడా చక్కగా ఆకళింపు చేసుకుని చాలా చక్కగా అనుభూతిప్రదంగా పాడాడు. చాలా సంతోషం. ఈ పాట 88లో రికార్డింగ్ అయింది. పుట్టలేదమ్మా? సరే పర్వాలేదు, పుట్టకపోయినా పర్వాలేదు, కానీ సంగీతం అర్థం కాకపోతే పుట్టగతులు ఉండవు. మనం ఎప్పుడు పుట్టినా పర్వాలా. పుట్టడం ఎప్పుడు పుట్టినా పర్వాలేదు. మన తర్వాత కూడా ఉంటుంది సంగీతం, కానీ మనం పుట్టినప్పుడు మనకి సంగీతము సాహిత్యం తెలియాలి, లేకపోతే పుట్టి అది. చాలా సంతోషం. ఇది మాధవపెద్ది సురేష్ గారు అప్పటి వరకు ఆయన దాదాపు 1600 సినిమాలకి ఆయన కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాడు, అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి. మొట్టమొదట జంజాల గారు ఐహై నాయికలో అవకాశం ఇస్తే ఆయన మ్యూజిక్ చేశాడు, నాకు ట్యూన్ ఇచ్చారు, రాశా నేను. మొట్టమొదటి పాట ఇది. తను ప్రతి వేదిక మీద చెబుతాడు, నా మొట్టమొదటి రచయిత నేను. ఎంత చక్కగా చేశాడంటే అప్పటికి 15-20 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్లో చేశాడు. మొట్టమొదటి పాట ఇది, అంత అద్భుతంగా చేశాడు. చాలా సంతోషం. మీరు వేగంగా రాగంగా తప్పకుండా అండి. రవీంద్ర భట్ గారు, తుషార నిలయ వస్తున్నారు. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి, అలిగి చలరేగి చెయ్యాలి అల్లి కొండే అల్లరి, వెన్నెల ముక్కల దారుల వేసిన దందుకేరా, వీరలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి, అలిగి చలరేగి చెయ్యాలి అల్లి కొండే అల్లరి, బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి, అలిగి చలరేగి చెయ్యాలి అల్లి కొండే అల్లరి. థ్యాంక్ యూ అమ్మా తుషార, రవీంద్ర, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ శ్రీహర్ష ఎక్కడున్నాడు? దమ్మా అందరి బంధువయ్య. నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణా హృదయులు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య.
రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. ధన్యవాదాలు. మాట్లాడతారా గురుగారు? రావయ్యా నువ్వు. ఏం లేదు, ఏంటో నువ్వు నాకు ఇప్పుడు బాలాంజనేయుడిలా కనిపిస్తున్నావయ్యా. ఏమా మీకు కూడా అలా కనిపిస్తున్నాడా? అంటే హృదయపూర్వకంగా అనుభూతితో పాడినప్పుడు, ఇప్పుడే కొత్తగా ఈ రంగంలోకి వస్తున్నారు కనుక వాళ్ళ జన్మ లక్షణం ఏమిటో బయటపడుతూ ఉంటుంది ఇలాంటి వేదికల్లో. అంటే జన్మ లక్షణం అంటే మంచి గాయకుడు జన్మ లక్షణం, అది బాలాంజనేయుడిని ఇది కాదు. చాలా అద్భుతంగా, అంటే హృదయపూర్వకంగా పాడటం అనేది ఆ జన్మ లక్షణం. చక్కగా దాన్ని బాగా సాధన చేసి అభివృద్ధి చేసుకుంటే గొప్ప గాయకుడై, గొప్ప విద్వద్గాయకుడై మంచి పేరు తెచ్చుకుంటాం. ఈ పాట ఇది ట్యూన్ చేసినప్పుడు వందేమాతరం శ్రీనివాస్ మిత్రుడు ఆయన ట్యూన్ చేయగానే నేను రాసేసాను పల్లవి రాసి చరణాలు రాసేయండి అని అంటే, చరణాలు కాదు, నేను భద్రాచలం వెళ్ళాలి, ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఊహలేదు, తెలియని వయసులో ఎప్పుడో చూశాను, నాకు తెలియదు, ఇప్పుడు వెళ్ళి చూడాలి, నేను వెళ్ళి చూసి రాసుకొస్తాను 2 రోజుల తర్వాత అని చెప్పాను కోటిరామకృష్ణ గారికి. అప్పుడు హరిరామ జోగయ్య గారి ప్రొడ్యూసరు ఆయన, మిమ్మల్ని అట్లా వెళ్ళనిస్తామా, మేము వస్తామని కారులో ఆయన, కో డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు కలిసి వెళ్ళి అదంతా చూసాం. ఆ పర్ణశాల, శేషతీర్థం అవన్నీ చూసి అప్పుడు ఆ తర్వాత నేను ఈ చరణాలు రాసింది. అది తమాషా ఏంటంటే, ఈ ట్యూన్ అవ్వగానే బ్రహ్మాజీ అని కోటిరామకృష్ణ గారి దగ్గర ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉండేవాడు. అతను, సార్ బ్రహ్మాండంగా వచ్చింది సార్ పల్లవి, చరణాలు కూడా ఇట్టగా రాసేయండి సార్, బ్రహ్మాండంగా నిలిచిపోతుందండి అన్నాడు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కదా అని అనుకుంటానికి లేదు, వాళ్ళల్లో ఉండే ఆలోచన. మొట్టమొదటి అతను అన్నాడు ఆ మాట. సరే వెళ్ళాను. వచ్చిన తర్వాత బాలుగారు పాడుతూ, ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో, ప్రసాద్లోనే పాడారు ఆయన, పాడుతూ అలా చూసి ఆయన సాహిత్యము ట్యూన్ అది చూసి 35,000 పాటలు పాడాను, ఇట్లాంటి 100 పాటలు పాడిన చాలన్నారు ఆయన. అంటే ఆయన గ్రహించారు మొట్టమొదట, అంటే ఆయన అన్న మాట మాతో అంది. సరే తర్వాత అది అద్భుతం జరిగింది. అది ఇదంతా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని వింటుంటే మీరు ఇవన్నీ ఒకసారిగా నా పాటలన్నీ ఎక్కడెక్కడవన్నీ తీసుకొచ్చి నేనేదో 24 శతకాలు రాసా, ఏవో పద్యమో పాటో ఏదో రాసుకుంటూ ఏదో వీటిల్లోనే ఉంటుంది నా ఆలోచన అంతా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ నా ఎదురుకుండా మీరు పాడుతుంటే నేను చాలా మంచి పాటలు రాశాను అని నాకు కూడా సంతోషంగా ఉంది. చాలా చాలా అద్భుతమైనటువంటి భద్రాచలంలో నేను అధికార భాషా సంఘ సభ్యుడిగా ఉండేవాడిని 99 నుంచి 2002 వరకు. అప్పుడు నేను గురప్ప చౌదరి గారు ఆయన కూడా అధికార భాషా సంఘ సభ్యుడు అయిన, ఇద్దరం వెళ్ళాం. భద్రాచలం వెడితే అక్కడ ఎంఆర్ఓలు చెప్పారు, ఇక్కడ ఈ బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి కదా, దాంట్లో కూర్చుని వాళ్ళు అందరి బంధువయ్య పాట పెట్టవయ్య అని అడుగుతారట. చేసే పని వేరు, విందామనుకున్నది వేరు. అంటే రామాయణంలో కూడా మధువనం అని ఉంది. మధువనం అని అక్కడ వానరులందరూ కూడా వెళ్ళి హనుమంతుడు సీతను చూసి వచ్చిన తర్వాత వీళ్ళు పార్టీ చేసుకున్నారు. అసలు సాధించిన వాడు వేరు, పార్టీ చేసుకునే వాళ్ళు వేరు. అట్లా వీళ్ళు అక్కడ కూర్చుని బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చుని భద్రాచలంలో ఎంఆర్ఓ చెప్పాడు ఆయన, మొత్తం ఇక్కడ ఏ బార్లో చూసినా సరేనండి వాళ్ళు కూర్చుని వెళ్ళేంత వరకు కూడా అది మారుమోగుతూనే ఉండాలండి, మీ పాట అట్లా మారిపోయింది. అడవుల్లో ఉండే కోయవాళ్ళు వాళ్ళందరూ కూడా బళ్ళు కట్టుకుని వచ్చేసి ఈ పాట కోసం వచ్చి ఈ సినిమా చూశారండి అని. ఒక్కొక్క పాటకు ఉండే విశేషమైనటువంటి శక్తి. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ గురువుగారు. నెక్స్ట్ పాట కోసం స్టేజ్ మీదకి రావాల్సిందిగా తుషార నిలయ రాగరంజిత. ఇది శ్రీరామరాజ్యం సినిమా నుంచి. రాముని
సరే, ఇక నేను కూడా నాలో కూడా చిన్నపాటి కవి ఉన్నాడు కాబట్టి ఈ మహాకవి ముందర నేను రచించిన ఒక చిన్న ప్రయోగం ఒకటి చెప్దామని చెప్పి నేను దానికోసం వేదికకి వచ్చాను. ఇందాక మన తమ్ముడు మాట్లాడుతూ వారి ప్రయోగాల గురించి మాట్లాడు, చాలా గొప్ప మాట. నాకు అతను మాట్లాడిన అన్ని మాటల్లో నిజంగా అగ్రస్థానాలు పెట్టాల్సిన మాట ఏమిటి అంటే, సినిమా ప్రపంచానికి ఆయన సినిమా రచయితగా చెప్పుకోదగ్గది చాలా చిన్న మాట. ఆయనకున్న పాండిత్యానికి, ఆయనకున్న విజ్ఞానానికి, విద్వత్తుకి, అంతటి మహానుభావుడి సమక్షంలో మనందరం ఇలా మాట్లాడుకోగలగడం నేను నా చిన్నపాటి ఈ ప్రయోగం యొక్క దీనికి పేరేంటో నాకు తెలియదు. భావోద్వేగంతో ఒక సందర్భంలో జరిగిన దానికి రాసుకున్నా. కాకపోతే దీనిలో ఉండే ఒక అంశం ఏమిటంటే, నేను దేని గురించి మాట్లాడుతున్నానో అయ్యే వరకు తెలియదు. పదాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ అర్థం అయ్యేవన్నట్టుగానే ఉంటుంది. అంతా అయిపోయాక అర్థం అవుతుంది. ఈలోపు అర్థం చేసుకుంటే అది మేధావులుగా అవుతుంది, అలా కాదని కాదు. ముందుకెళుతున్న కాలంలో వెనక్కెళుతున్న తరుణం, అడపా తడపా మరుగవుతూ తిరిగి వస్తున్న కిరణం, వంకర తిరిగిన కంకరరాళ్ళు పానుపులా కనిపిస్తూ కదలని మెదలని ఇనుముల కాళ్ళు కనులకు పరిగెట్టేస్తూ, మండుటెండలో ఎండు కొమ్మలు, పొలం మధ్యలో దిష్టి బొమ్మలు, నల్ల గేదెపై తెల్ల కొంగలు, క్షణంలోపులో ఎన్ని రంగులు, పొరలు పొరలుగా పొగలు తెరలుగా ఆవురుమంటూ ఆవులరవగా, గాడి తప్పని తాడి చెట్లతో కొండ అంచున గుడుల మెట్లతో, మేకల మూకల చుట్టరాయుడు చాకలి చెరువును బట్టలేయుడు, కానని ఎత్తున విద్యుత్ తీగలు పాముల పుట్టలు బూడిద గుట్టలు, పచ్చని చేలు పాడి పంటలు పచ్చిగ కాలే నిప్పు మంటలు, చెంగున ఎగిరి నింగిపథంలో రింగులు తిరిగే గువ్వల గుంపు, చెట్టున ఉన్న గట్టున ఉన్న కట్టడి చేసే పువ్వుల సొంపు. ఎంత చూసినా సేద తీరని వింతలున్నది చికుబుకు గమనం, ఎంత రాసినా అంతముందని అందమున్నది రైలు ప్రయాణం. ఇప్పుడు మరొకసారి టగటగా చెప్పేస్తాను, మీకు బాగా కనెక్ట్ అవుతుందేమో. ముందుకెళుతున్న కాలంలో వెనక్కెళుతున్న తరుణం, అడపా తడపా మరుగవుతూ తిరిగి వస్తున్న కిరణం, వంకర తిరిగిన కంకరరాళ్ళు పానుపులా కనిపిస్తూ కదలని మెదలని ఇలుమున కాళ్ళు కనులకు పరిగెట్టేస్తూ, మండుటెండలో ఎండు కొమ్మలు, పొలం మధ్యలో దిష్టి బొమ్మలు, నల్లగేదెపై తెల్ల కొంగలు, క్షణం లోపులో ఎన్ని రంగులు, పొరలు పొరలుగా పొగలు తెరలుగా ఆవురుమంటూ ఆవులరవగా, గాడి తప్పని తాడి చెట్లతో కొండ అంచున గుడుల మెట్లతో, మేకల మూకల చుట్టరాయుడు చాకలి చెరువును బట్టలేయుడు, కానని ఎత్తున విద్యుత్ తీగలు పాముల పుట్టలు బూడిద గుట్టలు, పచ్చని చేలు పాడి పంటలు పచ్చిక కాలే నిప్పు మంటలు, చెంగున ఎగిరి నింగిపథంలో రింగులు తిరిగే గువ్వల గుంపు, చెట్టున ఉన్నా గట్టున ఉన్నా కట్టడి చేసే పువ్వుల సొంపు, ఎంత చూసినా సేద తీరని వింతలున్నది చికుపుకు గమనం, ఎంత రాసినా అంతముందని అందమున్నది రైలు ప్రయాణం. ఇప్పుడు మన ముందుకి ఒక అద్భుతమైన గాయకుడు రాయబోతున్నాడు. నాలాంటి గాయకుడు కదా, తెలుసుగా మీకు. ఇక్కడ అందరూ పాడేవాళ్ళు, నేను ఒక్కడిని పాడేవాడిని. మధ్యలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాను. మేము అంటూ ఉంటాం, గాయకులు రెండు రకాలట. గాయకులు అంటే గానం చేయువారు, పాడువారు ఒకటి, గాయం చేయువారు గాయకులు. ప్రేమించేవాడు ప్రేమికుడు కాబట్టి గాయం చేసేవాడు గాయకుడు అని గురుగారు. ఐ వెల్కమ్ మై డియర్ బ్రదర్ కళ్యాణ్ వసంత్. చాలా అద్భుతమైన గాయకుడు, నిజంగానే, జోక్స్ అపార్ట్, జెన్యున్లీ అద్భుతమైన గాయకుడు. సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్, ప్లీజ్. సో వండర్ఫుల్ పోయిటరీ అండి. సో సంగీత సాహిత్య యొక్క కలయిక సరస్వతి అమ్మవారి స్వరూపం కాబట్టి ఆయన సాహిత్యంతో ఆయన తీసుకున్నారు, నేను సంగీతాన్ని తీసుకుంటున్నాను. సో యాక్చువల్లీ కొంచెం వేరే వర్క్ వల్ల లేట్ అయింది కొన్ని, బట్ ఐ సెడ్ ఐ జస్ట్ వాంట్ టు అటెండ్ ద ప్రోగ్రామ్. బట్ అన్ని సాంగ్స్ కరోకేతో అయ్యాయి కాబట్టి ఐ విల్ సింగ్ జస్ట్ లైక్ two lines ఆఫ్ ఈచ్ సాంగ్. అండ్ వెరీ హ్యాపీ టు సీ చాలా ఇష్టమైన సాంగ్స్ బృందావనమాలి, అందరి బంధువయ్య, అండ్ హరహర శంకర, శివ శివ శంకర హరహర శంకర డమరుకంలోదే చాలా ఇష్టమైన పాటలు. అండ్ సో దెన్ ఐ థాట్ ఓకే అట్లీస్ట్ two lines ఐ జస్ట్ వాంట్ టు సింగ్, టెల్ ద ఆల్ అసలు ఏంటి ఏ రాగం అని జస్ట్ బ్రీఫ్ అప్ అండ్ ఐల్ జస్ట్ టెల్. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య,
చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండరామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్ కంపోజిషన్స్, వండర్ఫుల్ లిరిక్స్. అండ్ రాముడి గురించి, రాముల వారి గురించి, శివుడి గురించి, కృష్ణుడి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ తెలుగు ఆడియన్స్ వండర్ఫుల్ సాంగ్స్, అండ్ దీస్ ఆర్ క్లాసిక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేయ ఆల్సో. సో లాస్ట్ అందుకే ట్రాక్స్ లేకుండా ఐ జస్ట్ సెడ్ ఒక టూ లైన్స్ పాడతానని చెప్పాను. సో మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆఫ్ అమేయ ఐ ట్రై మై మ్యాక్స్ టు అటెండ్. సో ఎస్, మమ్మల్ని కూడా జనాలు అడుగుతుంటారు, కళ్యాణ్ వసంత్ గారు వస్తున్నారా అండి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వరి కోసమర్ధనారీశ్వరుడయ్యావు, లోకాన్ని ఏలు పరమేశ్వరుడా, ఏ లోటు రానివు ఎప్పుడు తోడుంటావు, మగడంటే నీవే మహేశ్వరుడా, ఆది నువ్వే అంతం నువ్వే, కాపాడే ఆపద్బాంధవుడా, నమో నమః నమో నమః నమో నమః శివాయ, నమో నమః నమో నమః నమో నమః శివాయ, నమో నమః నమో నమః నమో నమః శివాయ. పాటలు పదప్రయోగాలు గురుగారు. రారా శివరాత్రి సుందర, బా. ఈ పాటలో సంగీతం పాడేవాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉంది. తప్పు చేస్తే బ్రహ్మ తలనే తుంచినావురా అని. బ్రహ్మ ఒక స్వరం, వేదస్వరం అపస్వరంగా పాడాడు. అప్పుడు ఆయన శివుడు త్రిశూలంతో ఒక శిరస్సుని ఖండించాడు అనేది ఒక పురాణ కథ. అంటే ఇవాళ మనం ఎన్ని అపస్వరాలు పడినా ఎవరు ఏం చేయరు, మనకున్న గొప్ప అవకాశం ఇది. కానీ అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసం ఆ పురాణ కథలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండటం కోసం చెప్పేవి తప్ప బ్రహ్మ తలకాయని శివుడితో ఖండించాలని మళ్ళీ అవన్నీ అడగకూడదు మనం. అంటే ఒక స్వరం తప్పు పాడితే అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది ఆ స్వరజ్ఞానం ఉన్నవాడికి తెలుస్తుంది. అదే శంకరాభరణం కథ మొత్తానికి కూడా మూలం. శారదా అని అంటాం, అంటే కూతురికి పెళ్లి చేయటమే ఆయనకి కష్టం. అలాంటిది ఎవడో వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అమ్మాయి పాడుతున్నప్పుడు ఏదో ఒక స్వరం తప్పిపోతే నష్టం ఏముంది, తర్వాత అనొచ్చు కదా. వాడు వెళ్ళిన తర్వాత అదేంటి అట్టా పాడేవని అక్కడే పెళ్లి చెడగొట్టేంత చేసాడు ఆయన. అంటే ఆ స్వర నిష్ఠ అన్నమాట. ఆ శృతి, స్వరము, లయ వాటి మీద ఆ నిష్ఠ ఉన్నవాళ్ళు అలా ఉంటారు. అలా దీంట్లో తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైన మింగినావురా, ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా, రారా శివరాత్రి సుందర మా రాత మార్చి ఉద్ధరించరా, అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే చాలు భూమి స్వర్గమవునురా అని. అలా ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగాన, భక్తకోటికి ఉన్న కోరిక తీర్చుతావయా స్వయాన, ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడైనావు లోకాన్నే ఏలు పరమేశ్వరుడా, ఏ లోటు రా నీవు ఎప్పుడూ తోడుంటావు మగడంటే నువ్వే మహేశ్వరుడా అని. అలా ఈ పాట నేనే రాయాలని దేవిశ్రీ ప్రసాద్ ఫోన్ చేసి, అంకుల్ వాళ్ళు మీకు ప్రొడక్షన్ నుంచి ఫోన్ వస్తుంది, మీరే రాయాలి, ఇది మీరే రాయాలి, బ్రహ్మాండంగా మంచి సిచ్యువేషను శివుడి మీద అని తను సజెస్ట్ చేశాడు. ఆయన అయితే బాగా రాస్తాడని. అలా అది ఒక వరం అనమాట, దేవిశ్రీ ప్రసాద్ ద్వారా నాకు అందింది. అంటే మొట్టమొదట అతని పాటలన్నీ కూడా నేనే మొట్టమొదట రాసింది దేవి సినిమాకి. మొత్తం అన్ని పాటలకి తనే మ్యూజిక్ చేశాడు. ఆ తర్వాత డమరుకం ఇలా. కనుక ఇది దేవిశ్రీ ప్రసాద్ ద్వారా నాకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అనమాట ఈ పాట. శివుడి పాటల్లో అసలు మీలాగా ఎవరు రాయలేరేమో అనిపిస్తుంది మా అందరికైతే. మాకు అదే అభిప్రాయం. మాకు ఏదో భగవంతుడి అనుగ్రహం అది. చాలా చాలా బాగా పాడేవా నువ్వు శ్రీహర్ష, చాలా బాగా. ఎటో చూస్తున్నావు ఏంటి నువ్వు, బాల గణపతిలో ఉన్నావు ఇప్పుడు ఏంటో.
చాలా చాలా సంతోషం. బాగా ఉత్సాహంగా అందరూ కూడా లీనమై ఆనందంగా వింటున్నారు. చాలా సంతోషం. నాకు కూడా అదే చెప్పాను, పిలిచి నటరాజు ఆయన పిలిచి చెప్తున్నాను, నేను అందరూ వెళ్ళినా మీరు పాడేటట్టయితే నేను ఉండి వింటాను, కంగారు లేదు, కంగారు లేదు. చాలా సంతోషం. శివుడి పాటలు మిమ్మల్ని కోరుకొని మీ దగ్గరకు వస్తాయనడానికి మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా స్వాగ్, శ్రీ విష్ణు గారి సినిమా స్వాగ్, అందులో మీరు రాసిన అది ఎవరు ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఆ పాట ప్లే చేద్దాం ఇప్పుడు. అది అదృష్టం అని కాదు, అది చాలా విచిత్రమైన సన్నివేశం. నాకని చెప్పాను కదా, నా దగ్గర వైచిత్రి అనేది ఒకటి ఉంది. అది అంటే చమత్కారము, అది కూడా ఒక విచిత్రంగా ఉంటుంది. దానికి తగినవే నా దగ్గరకు వస్తాయి. ఈ స్వాగ్ అనే సినిమాలో అతని పేరు హసిత్, డైరెక్టర్ హసిత్ గోలి. అతను నా దగ్గరికి వచ్చి, సార్ మీరే రాయాలండి ఈ పాట అన్నాడు. అట్లాగే తప్పకుండా అన్నా. ఏమిటనంటే ఆడవాళ్ళు ప్రార్థన చేసేటువంటి భక్తి గీతాలు ఉన్నాయి, మగవాళ్ళు ప్రార్థన చేసే భక్తి గీతాలు ఉన్నాయి రాశాను. అలా కాకుండా మగవాడిగా పుట్టి అమ్మాయి అవ్వాలనే కోరికతో అతను శస్త్రచికిత్స చేయించుకుని అమ్మాయి అవుతాడు. అతను పాడేటువంటి పాట అన్నమాట. అంటే చెప్పాను వైచిత్రి, నా దగ్గరికి వస్తాయి ఇట్లాంటివన్నీ. అది మీరు రాయాలి అన్నాడు. చాలా బాగుంది, నేను తప్పకుండా రాస్తానన్నా. ట్యూన్ ఇచ్చారు నాకు, ట్యూన్కి రాయాలి. పైగా ఇది అది వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రి కూడా తిడతారు సహజంగా. ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఎంత అవేర్నెస్ ఉన్నా కూడా సమాజంలో అందరూ దాన్ని ఆమోదించలేరు. తండ్రికి ఆకలేస్తాడు, బయట అందరూ చిన్న చూపు చూస్తారు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి అమ్మాయిగా మారిన అతను పాడే పాట ఇది. లింగమూర్తి శరణం శంభో ఊరడించరా హృదయం. వీడిని ఎవడు ఓదారుస్తాడు? శివుడే ఓదార్చాలి, ఎందుకంటే ఆయన లింగమూర్తి. లింగమూర్తి శరణం శంభో ఊరడించరా హృదయం, నీ దయరాయి జననం, బూది చెయ్యరా భేదం, మాతృరూప స్త్రీలింగ పితృరూప పుంలింగ, సృష్టిరూప శ్రీలింగ సర్వరూప గోలింగ, సర్వలింగ కావరా బ్రోవరా వేగరా హరహర లింగమూర్తి శరణం అని. కంటితడి కాశీ గంగధార చేసినానురా. కంటితడి ఎప్పుడు నిరంతరం మన కంటికి పైనుంచి పరమ సూక్ష్మంగా ఒక నీటి ధార పైనుంచి కిందకు వచ్చి పడినటువంటి ధూళి కణాలన్నింటినీ కూడా శుభ్రపరుస్తూ ఉంటుంది. ఈ కంటి తడిని కాశీగంగ చేశాను. ఎక్కడ కాశీగంగ చేశాడు? మరి శివలింగం ఉండాలి కదా. కనుపాపనే అఖండ జ్యోతిలింగమూర్తిగా. ఈ కనుపాప ఇది జ్యోతి. ఈ వెలుగు లేకపోతే అసలు మనం దర్శించలేము. కనుక కనుపాపని జ్యోతిర్లింగమూర్తి చేసి కంటితడి కాశీగంగ చేశాను రా అని రాశాను. లింగమూర్తి శరణం. అది చాలా అనుకోకుండా, అది కూడా చాలా ఆనందకరమైనటువంటిది. అంటే నాకు ఒక మ్యాథమెటిక్స్, ఈ కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏదన్నా ఒక ప్రయోగం చేసినప్పుడు సరిగ్గా మీరు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు, మీకు ఫలితం వచ్చినప్పుడు ఆనందం కలుగుతుంది కదా. అట్లా ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఈ సన్నివేశానికి సరిగ్గా ఆ పాత్ర ఎలా బాధపడుతుంది, ఎలా ఆ పాత్రలో ఉన్న ఆర్తితో భగవంతుడికి తనను తాను ఎలా నివేదన చేసుకుంటున్నది అనేది రాసినప్పుడు, ఆ పదాలు అవి అలా వచ్చి పడినప్పుడు నాకు కూడా చాలా ఆనందం కలిగింది. మీరు ఇది అనుకుంటున్నారు, నేను 1985లో రాశాను రుద్రాక్షమాలని రాశాను. చాలా చాలా మంచి మంచి పాటలు అవన్నీ నేను తర్వాత మీకు చెప్తాను.
లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ్య, నన్ను రచించారావయ్య. లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ్య, నన్ను రచించారావయ్య. కాసు కోసం నిమిషం కాలభైరవుడయ్యేటోణ్ణి, కాసు కోసం నిమిషం కాలభైరవుడయ్యేటోణ్ణి, ఏనుగెక్కే ఆశతోటి గానుగెద్దునయ్యేటోణ్ణి, లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ్య, నన్ను రచించారావయ్య. తెలివినంతా కొరివిసేసి తెరువులేక తిరిగేటోణ్ణి, తెలివినంతా కొరివిసేసి తెలివిలేక తిరిగేటోణ్ణి, తాపతాప జన్మమెత్తి పాపమెంతో చేసేటోణ్ణి, లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ్య, నన్ను రచించారావయ్య. అగ్గిలాగా బతకనోణ్ణి బొగ్గులాంటి మనసుగోణ్ణి, అగ్గిలాగా బతకనోణ్ణి బొగ్గులాంటి మనసుగోణ్ణి, నిప్పు కన్ను ఇప్పి నువ్వు చూసినా ఏం కాని ఓణ్ణి, లంపటాములోకి దిగి లబోది బోమనేటోణ్ణి, లంబోదరుని తండ్రి రచించారావయ్య, నన్ను రచించారావయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవునండి, అవునండి, థ్యాంక్ యూ. అవును అవును. అబ్బా. సో స్వాగ్ సినిమా ఎడిటర్ ఎక్కడ ఉన్నారండి? విప్లవ్ గారు. విప్లవ్ గారు, థ్యాంక్ యూ సార్. కానీ మీ ఒక్క శాఖ 24 శాఖలు చేసే పనిని చేస్తుందండి. ఆ 5 నిమిషాల పాటతో, ఆ 3 నిమిషాల పాటతో ఆ కథనంతా చెప్తున్నారు మీరు. మీకంటే గొప్ప ఎవరు లేరండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సుధీర్ అండ్ తుషార్ నిలయ. అంటే మేము ట్రై చేసింది ఏంటంటే ఈరోజు అన్ని రకాల పాటలు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో దిస్ ఇస్ వన్ సచ్ సాంగ్, కృష్ణ గారి కోసం రాసిన పాట. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే రింబారే రింబారే రింబరాహి రింబరాహి రింబారే. థ్యాంక్ యూ. అది ఇలాంటి పాటలకి విజిల్స్ వస్తాయన్నమాట. సరిగమ పదని నీదానిని అనే ఒక స్వరాక్షరాలతో కూడుకున్న ఒకటి పల్లవి మాత్రమే పాడుతుంది రాగరంజిత. జస్ట్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ దట్ సాంగ్. ఇది మేము చాలా ట్రై చేసామండి ట్రాక్ కోసం, బట్ వీ డిడ్ంట్ మేక్ ఇట్. ఇది నాకు ఏ రాగమో కూడా కనుక్కోలేనంత సరిగమ పదని తప్ప నాకు అందులో ఏం వినిపించలేదు. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. సరిగమ పదనేని నీదానిని, సరిగమ పదనేని నీదానిని, సరిగా సాగని నీదారిని, సరిగా సాగని నీదారిని, సరిగమ పదనేని నీదానిని, దాగని నిగ నిగ ధగ ధగమని, దామరి మానిని సరిదారిని, దామరి మానిని నీ సరిదానిని. నాకు ఫస్ట్ టైం అక్క పంపించారు ఇది నేర్చుకోమని. ఎంత నచ్చిందంటే లెటర్ అని ఇప్పుడు ప్రణవ్ గారు పోస్ట్ చేసిన వీడియో ఇక్కడ చూపిస్తున్నారు.
మీరు చాలా గ్రేట్ సార్. యు ఆర్ లైక్ మై శివయ్య. మీరు నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న నా శివయ్య. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి మీరు చెప్తారని నేను ఆలీతో సరదాగా చూశాను, అందరు షేర్ చేసిన చూశాను. ఈ పాట ఇదొక కవిత్వంలో ఇదొక వైచిత్రి, విచిత్ర గీతం ఇది. మీరు ఇక్కడికి వచ్చారా? శాన్ ఫ్రాన్సిస్కోలో పాడుతా తీగలో న్యూజెర్సీలోనా? అదే అక్కడ మొత్తం మీరుంటారు, మొత్తం ఆ పాటలో మొత్తం కైక మాట విని అయినా యావజావలేదు పాటలో ఉంటారు మీరు. బాలు గారు అంత ఫేమస్ మీరు. మన తుషార నిలియా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తాతగారు. తాతగారా? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఈ పాట దీన్ని 88లో వచ్చింది స్వరకల్పనని. వంశీ గారు అంటే పెద్ద వంశీ గారు అంటారు ఆయన, మహర్షి సినిమా తీసిన ఆయనే సంస్కృత డిస్కో రాసిన తర్వాత ఈ పాట ఇంకేదన్నా వెరైటీగా మీరు రాసినవి ఏమన్నా ఉన్నాయా అని అంటే నేను చెప్తే దీన్ని డ్యూయెట్ చేయండి అన్నారు. అప్పుడు నేను దాన్ని ప్రేయస్ని వర్ణిస్తూ రాసినట్టుగా రాశాను. దాన్ని డ్యూయెట్ చేయండి అని అంటే దాన్ని డ్యూయెట్ చేశాను. అప్పుడు చాలా తమాషాగా ఉంటుంది ఇది. అది నీ దాపు ఆమని పాదని సాదని అని, నీ దాపు ఆమని పాదు అని చాగంటి. దీంట్లో అంటే అంత సంధి ఉంది, దాంట్లో సందులు అంటే సామ సాగరిని సాగని నీదరిని, సామసాగరిని అంటే నేను సంగీత సాగరాన్ని నీతో పాటు సాగని అంటే పదమని మరి నీ సగమని. పదమని అంటే ఒక పదమని, పదమని అంటే నీతో పాటు నడవమని, మరి నీ సగమని నీలో సగభాగంగా అంటే అప్పుడు అతను నీ దాపామని పాదని సాదని, నీ దాపు అంటే నీ చేరువ, ఆమని పాదు అంటే వసంతానికే నిలవనమాట. నీ దాప ఆమని పాదని సాదని, సాధు అంటే బడా గొప్పదని, సాధు సాధు అని అంటారు అలా సాధని. గరి మగ మగనిగా మరి మరి సాగని, మరి మరి ఒక మగుడుగా మరి మరి సాగని ఏంటంటే జన్మ జన్మలకి నీ భర్తగా సాగని అని. ఇలా చాలా చాలా అర్థం ఉంది. దాని గురించి చెప్తే నా కవితా గోష్ఠి అవుతుంది. మీరు నా పాటలు మీరు పాడితే నేను వింటాను. తర్వాత ఎప్పుడైనా నా కవితా గోష్ఠి జరిగే చోట మిమ్మల్ని పిలుస్తాను, లేకపోతే మనమే ఇక్కడ పెట్టుకుందాం తర్వాత. కానీ ఇలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుందో తెలియదండి. మీ పాటలు పాడుతూ మీ పాటల గురించి మీరు మాకు వాటిని వివరించడం, అది మేము నిజంగానే చేసుకున్న అదృష్టం, ఏ పూర్వజన్మ సుకృతమో. విప్లవ్ గారికి బాగా నచ్చిన పల్లవి ఒకటి వినిపిస్తాను. రాజరాజ చోర అనే వినిపించడం కంటే మీరు శివుడి గురించి రాసింది చెప్పారు, రాముడి గురించి రాసింది ఉంది. రాజరాజ చోరాలో ప్రపంచ జిష్ణు అనే పాట రాశారు. సో దాని గురించి మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా. అంటే చాలా ప్రచండ బాహు సువర్ణరాహు సుముఖోభవ. సువర్ణరావు. సో ఈ పాట విన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, అంటే ఆ పదాలకు అర్థం చాలామందికి తెలియదు. అది ఒకసారి మీరు మీ నోటి ద్వారా వింటే మా భాగ్యం. అది అంటే నేను అంత గాయకుడిని కాదు. ఖచ్చితంగా నేను షూర్ సార్. థ్యాంక్ యూ. సో గురువుగారు వైచిత్రి అని అన్నారు కాబట్టి మీ చతురతలో ఇంకొక, మీరు ఇందాక 2 లైన్లు అన్నారే, వివాహాలే నశించాలి, ఆ పాట ఇప్పటికిప్పుడు అనుకున్నాం. మీరు ఇందాక దాని గురించి ప్రస్తావించారు కాబట్టి ఇప్పటికిప్పుడు అనుకుని అదే నేను చాలా వెలితుండిపోతుంది ఈ పాట పాడకపోతే. ఆదిత్యరా ఏం అనుకోదు మీ ఆవిడరా? ప్రాక్టీస్ లేకుండా పాడడం ధర్మం కాదని శ్రీ ఆంజనేయ
కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పాటలకి ఈ పాట ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. వంటింటి తాబేళ్ళు అవ్వద్దురా, కన్నీళ్ళ కళ్ళాపి చల్లొద్దురా, సన్యాసమే బెస్ట్ మగజాతికి, స్త్రీ సౌఖ్యమే రొస్టు మగజాతికి, జై వీరా హనుమాన అనుకోండి రండి, సద్బ్రహ్మచారులుగా చెరకాటులవ్వండి, పెళ్ళిళ్ళు మానండి పెళ్ళాళ్ళు వద్దండి, అతివను వల చుటకన్నా మతి జడి తిరుగుట మిన్న, అయ్యా బాబు వద్దురా వివాహం నాటకమన్నా, కాపురం భూటకమన్నా, సమస్తం నాశనమన్నా, పెళ్లి రోజుతో ఇల్లేమో ఎర్రకట్టమంట, పెళ్ళామే మరకట్టమంట, బ్రతుకంత చింత చిల్లి ముంత ఒక్క 3 ముళ్ళతో అసలు ఒక రివల్యూషన్ తీసుకొచ్చింది ఈ సినిమాలో ఇది. ఇప్పుడు మైక్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అమ్మా అమ్మా మహాభక్తులందరూ తన్మయత్వంతో భజన చేసినట్టుగా చప్పట్లు కొట్టారు. అసలు ఎక్కడ ఏ పాటకి లేనంత అసలు ఆ సమైక్యత, ఆ తాళం వేయటంలో కానీ, అసలు ఆ తన్మయత్వం పొందటంలో కానీ ఎక్కడా కూడా చాలా లిరికల్ వాల్యూస్తో పాటు ఆ ఫీలింగ్ కూడా, పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ అది బాగా చాలా మందికి నేను పెళ్లి చేసుకోవాలన్నాడు సార్ ఈ పాట విన్నాక. పాటకి ఫీల్ అయ్యారా? పాటని ఫీల్ అయ్యారు. పాటని ఫీల్ అవ్వడంతో పాటు ఇంకోటి ఈ పాట ఆనందించే వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళే ఆనందించగలరు. పెళ్ళొద్దనే వాళ్ళు, సహజీవనాలు చేసే వాళ్ళకి దీని కిక్కే తెలియదు. ఈ పాటలో కిక్కు తెలియాలంటే పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అవ్వటం మాత్రం కాదు, కలిసి ఉండాలి. పెళ్ళయి కలిసి ఉన్న వాళ్ళకే ఈ పాటలో ఉండే కిక్కు తెలుస్తుంది. దాని వ్యవహారం ఏంటనేది ఇంకా మిగతా వాడికి తెలియదు. ఇంకొకటే పాట ఉంది గురుగారు. ఇలాగే అహనా పెళ్ళంట సినిమాలో కూడా ఒక గొప్ప పాట ఉంటుందండి. పీనాసి సంఘం జిందాబాద్ జిందాబాద్. పీనాసి అయినా సన్నాసి అయినా ఉన్నవాడే మనిషి, డబ్బు ఉన్నవాడే మనిషి. చాలా ఇష్టం అండి. మళ్ళీ ఇంకొకసారి ఆ పాట పాడుకుందాం. ఇప్పుడు కాదు కదా, ఇంకోసారి పాడుకుందాం. ఓకే, అంటే నేను ఆ పాట ప్రిపేర్ అవ్వలేదు. ఏమిటి ఇంకోసారి పాడుకుందాం అంటున్నాను అనుకున్నాను. మరొక మెలడీ తోటి కార్యక్రమం. సింధూరివై నీవే నారాణి పారాణి కావే, కోరుకున్నదీవే వేగు చుక్కరావే, పెళ్లి చుక్కతేవే, చెక్కిళ్ళపై నీవే ముత్యాల ముక్కేసి పోవే, ముద్దబంతి రావే ముద్దు తీర్చిపోవే, సంబరాల సాగే సందే మబ్బురావే, సింధూరివై నీవే నారాణి పారాణి కావే, ముద్దబంతి రావే చిపోవే. చాలా మటుకు మీ పాటలు కవర్ చేయడానికి ట్రై చేశాము. ఏమైనా మిస్ అయితే ప్లీజ్ క్షమించండి. ఇంకేమన్నా మేమేమైనా తప్పులు చేస్తే కూడా క్షమించండి. దిస్ ఈజ్ ప్యూర్లీ టు సెలబ్రేట్ ద సాహిత్యం. అండ్ మేమేదో గొప్ప సింగర్స్ అని ప్రూవ్ చేయడానికి అయితే కాదు. ఈ సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకుని దీన్ని ఎంజాయ్ చేయాలి అని మాత్రమే మా తపన. థ్యాంక్ యూ.
గురువుగారిని అమ్మగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదిత్య, ఆదిత్య ప్రణవ్ గారు, మన అభినవ కవి గారిని కూడా, రామదాస్ గారిని, సుబ్బలక్ష్మి గారిని ఒకసారి. ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా కూర్చొని పెద్ద మనిషి, చాలా పెద్ద గాయకుడు, చాలామంది తెలియదు. ఆయన దాదాపు ఒక 30 ఏళ్ల పాటు పాటలు పాడారు. ఇవాళ తుషార్ ఇలా పాడుతుందంటే దానికి అదిగో నాంది అక్కడ ఉందన్నమాట. రండి అంకుల్ ప్లీజ్, అంటే రండి, పెద్దవాళ్ళ ద్వారా మీకు సత్కారం చేయిద్దాం మా సంకల్పం. గురువుగారు, మా అందరికీ మీ మీద చాలా ప్రేమ, భక్తి. ఆ భక్తిని మేము ఇలా ఈ చిన్న సత్కారం రూపంలో చూపించుకోగలుగుతున్నాం. చిన్న తప్పులు ఏమైనా చేసుంటే పాటల్లో కానీ సాహిత్యంలో కానీ క్షమించాలి, పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటున్నాం. అమ్మగారిని ఒక్కసారి. నేను నాట్యం చేస్తే ఎట్లా ఉంటుందో మావిడ మాట్లాడితే ఎట్లా ఉంటుంది. అందుకని చాలా ధన్యవాదాలండి రామదాస్ గారు. నమస్కారం. రాధాకృష్ణవేణి గారు ఫోన్ చేసి, మేము అమేయ అని ఒక సంస్థ, సంగీతం మీద సాహిత్యం మీద ఇష్టం ఉన్న వాళ్ళందరం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటామండి, మీ పాటలు పాడతాము, మీరు రావాలి అని ఫోన్లో మాట్లాడితే, నేను అనంతలక్ష్మి గారి అమ్మాయిని అని చెప్పింది. అంటే అనంతలక్ష్మి గారి అమ్మాయి అంటే చాలా చక్కగా బాగా చేస్తారు వీళ్ళు, అందులో నా పాటలు ఎవరు పాడతామని అంటున్నారు కానీ ఎవరు పాడలా. సరే వీళ్ళు పాడుతూ ఉంటున్నారు కదా, చూద్దాం అసలు నా పాటలు అవి కూడా నేను సరిగ్గా దాచిపోయి ఉంచిన వాటిని అలా పోయినాయి. నా పాటల మీద పిహెచ్డి చేసిన అతను శంకర్ అని ఉయ్యూరులో ఉంటాడు. అతను ఒక 450 పాటల దాకా అతను సేకరించాడు. ఇంకా 150-175 పాటలు ఉండాలి నాకు తెలిసి. ఇప్పుడు ఆ ముద్దబంతి రావే జంజాల గారి సినిమాలోన రాజన్ నాగేంద్ర మ్యూజిక్, బాలు గారు చక్రవర్తి గారి మ్యూజిక్, అదే బావ పన్నీరు. ఇట్లా కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తు ఉండదు. కారణం ఏంటంటే నాకు కూడా వయసు వస్తుంది. అంటే నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంది, కానీ జ్ఞాపక శక్తి ఉన్నా కూడా అది ఇంకా వ్యాపకాలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు 24 శతకాలు రాశాను. 24 శతకాల్లో మరి ఒక్కొక్క శతకంలో 108 పద్యాలంటే అవన్నీ గుర్తుండి ఇవన్నీ కూడా సాహిత్య సభలు చేస్తూ ఇవన్నీ వేరే వ్యాపకాలు చాలా పెట్టుకున్నాను కదా నేను. కనుక గబుక్కున గుర్తురాదు. కానీ మీరు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఒక పద్ధతి, సంస్కారము, వివేకము ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ. ఇలా మీరు ఈ కార్యక్రమాలు చేయటం నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అంటే దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకనంటే విని బాగుందని వెళ్ళిపోతారు అందరూ. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేసినా కూడా అది కూడా దాని ఎంత జనానికి రీచ్ అవుతుందని కూడా మనం చూసుకోవాలి. సినిమా నిర్మాతలు వాళ్ళు కోట్లు డబ్బులు పెట్టి ఎంత జనానికి రీచ్ అవుతుంది, మళ్ళీ తిరిగి ఎవరు వచ్చి చూస్తారు అని వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారో మనం వింటున్నాం కదా. అందుకని డబ్బు పెట్టే ప్రతిదీ కూడా తిరిగి ఎంత వస్తుంది మనకి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది 100 రూపాయలు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు. లేకపోతే ఈ కళలకి పెట్టుబడి పెట్టాల్సింది ఎవరంటే పోషకుడు, రాజు ఉండి చేసేవాడు పూర్వం. ఇప్పుడేమో రాజు లేడు మనకి. ప్రభుత్వాలు ఏంటంటే సాంస్కృతిక శాఖ ఉంటుంది కానీ దానికి ఎంతని కేటాయించి వాళ్ళే తినేస్తారు, ఏ కార్యక్రమం చేయరు.
కనుక అసలు ఎవడు పోషించాలి దీన్ని? పోషించడానికి కూడా బోల్డ్ కళలు ఉన్నాయి, ఒకటి కాదు కదా. జానపద కళలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. తోలుబొమ్మలాటల దగ్గర నుంచి ఉగ్గు కథ, ఇవి జముకుల కథ, ఇవి వాళ్ళందరినీ పోషించాలి. జనాభా ఎక్కువైపోయారు, కళలు ఉన్నాయి, వీటన్నిటినీ పోషించుకుంటూ రావాలని అంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. వాళ్ళు ఎంతో కొంత చేయాలి, అది కూడా చేయటం మానేశారు. ఇప్పుడు ఎవరు చేయాలి? ఈ తహతహ ఉన్నవాళ్ళు, ఈ కళాతృష్ణ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎలా చేయాలి? రాగరంజిత ఆమె ఒక గృహిణి, ఆమెకు పాటలు పాడాలి, ఎట్లా పాడుతుంది? ఎవరన్నా సరే, ఇప్పుడు భట్టు గారు ఉన్నాడు, ఆయన బాగా మంచి కంఠస్వరం, యేసుదాస్ గారి పాట బాగా పాడాడు ఆయన, బృందావనమాలి, ఇవన్నీ మంచి కంఠం. ఈ సాధన చేయాలి, జనంలోకి రావాలి, ఒక ప్రోత్సాహం రావాలి, మనకి ఉత్సాహంగా మనం కూడా ముందుకు ఇంకా ఇంకా మనం సాధన చేయాలి అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఎట్లా ఎవడున్నాడు? కనుక ఇటువంటిది ఏదైనా చేయాలి. కానీ ఈ చేయటంలో జనం వచ్చారా రారా అనేటువంటిది పక్కన పెట్టేసి మీరందరూ కూడా ఒకరోజు ఒకళ్ళింట్లో, ఒకసారి ఒకళ్ళింట్లో కూర్చుని వాడుకోండి తప్ప, మీ సాధనను మీరు మెరుగుపరుచుకోండి తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏమవుతుందంటే సంస్థలు పూనుకుని చేయాలి. లేకపోతే ఇది ఏనుగు, ఇది అమేయ అనేది అమేయంగా తినేస్తుంది. మేయం అన్నా సరే మేయేస్తుంది అది. అమేయంగా మేసే పరిస్థితి అది. ఎందుకంటే సంస్థ అనేది పెద్ద ఏనుగు. కనుక అది ఏనుగుని అది మనం పోషించాలి అని అంటే చాలా కష్టం అవుతుంది. అందుకని మీ అందరి శ్రేయస్సు కోరి చెబుతున్నాను నేను. చక్కగా పాడుకునేవాళ్ళు పాడుకోండి, సాధన అవసరం తప్ప, సాధన తప్ప మిగతా వాళ్ళు వీళ్ళు ప్రశంసలు ఇవన్నీ కూడా కొంతవరకే మనకే పిచ్చెక్కాలి. ఇప్పుడు చాగంటి ఆయన చెప్పాడు చూసారా? చాగంటి ఆయన అంటే ఈయన నేను చెప్పేది. చాగంటి ఏమిటి పేరు? ప్రణవ్. అది అన్నమాట. అంటే పిచ్చెక్కాలి. దాదాపు ఇట్లాంటి సంస్థ పెట్టడం అంటే దీని వెనకాల పిచ్చే ఉంది. అలా కాదు, తీవ్రంగా ఉండాలి, ఇంకా పిచ్చి ముదరాలి. అలా అందరికీ పిచ్చి ముదిరితే కానీ విద్య రాదు. తీవ్రంగా చేయండి. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు కాదు. ఇదే నేను చెబుతున్నాను. మీరందరూ కూడా మీ అందరి ఆశయాలు అన్నీ కూడా నెరవేరాలని, మీ కంఠస్వరాలని అమ్మవారు కరుణావీక్షణంతో అనుగ్రహించి మంచి గాయకులుగా మీరు సమాజంలో మంచి ఇంకా విశేషమైనటువంటి సేవలు చేయాలి. మీకు కూడా జీవితంలో మంచి సంతృప్తి ఉండాలి గాయకుడిగా అని నేను కోరుకుంటూ, మళ్ళీ ట్యాగ్ తగిలిస్తున్న షరామాములే, ఖర్చు ఎక్కువ చేయకండి. శుభం. జై తెలుగు. ప్రణవ్ గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గురువు గారు తీస్తాను, ఒకసారి ఇలా రండి. ఓకే అండి. అమ్మ కూడా వస్తే అమ్మగారు ఒకసారి ఫోటో తీసుకుందాం. ఒకసారి రండి అమ్మ. సోదర ఆదిత్య ఒకసారి వస్తే మనం ఫోటో తీసుకున్నాక ఒకసారి సింగర్స్ అందరినీ పిలుద్దాం ఒక ఫోటో కోసం. మా సింగర్స్ అందరినీ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ ఒకసారి రా అమ్మ, నువ్వు కూడా. మా అమ్మ అండి, మా సోదర ఒక్కసారి. పర్వాలేదు, అందరూ సింగర్స్ అందరూ వచ్చారా? ఓకే.
మోకాళ్ళ మీద గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మీ సూచనల్ని మేము తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా దీని గురించి ఆల్రెడీ గట్టిగా మొన్న మాట్లాడినప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాం. అయితే ఒక చిన్న విన్నపం గురుగారు, అందరి మనసులో మాట నేను చెప్తున్నాను అందరి తరఫున. మీ కవితా గోష్ఠి కూడా ఖచ్చితంగా మీ నోట వచ్చింది ఆ మాట మా అందరి మనసులో ఉంది, అది కూడా ఏర్పాటు చేయాలి త్వరలో అని చెప్పి మరొక్కసారి మీరు టైం తీసుకుని ఆ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం, మీరు అనుమతిస్తే. థ్యాంక్ యూ. అమ్మ ఫ్రీగా ఉన్నప్పుడే మిమ్మల్ని కూడా పిలిచి ఒకసారి మంచి కవితా గోష్ఠి, ఇష్టా గోష్ఠి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।